నమస్తే. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సినీ పరిశ్రమకు చేరువయ్యాడు ఈ సాహిత్య కుబేరుడు. షడ్రుచుల్లాంటి పదాలతో ఉగాది పచ్చడి లాంటి పాటలను మనకు అందిస్తూ మ్యూజికల్ హిట్స్తో పంచాంగ శ్రవణం లాంటి పాటలతో మనలందరినీ ఎంటర్టైన్ చేస్తున్న మనందరికీ ఎంతో ఇష్టమైన లిరిసిస్ట్ చంద్రబోస్ గారు, ఆయన సతీమణి సుచిత్ర గారు ఈ ఉగాది సందర్భంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో బోల్డ్ అన్ని విశేషాలు మాట్లాడదాం. నమస్తే సుచిత్ర గారు, చంద్రబోస్ గారు. నమస్తే. ముందుగా మీకు శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు ఇద్దరికి. మీరు ప్లీజ్ ట్రాన్స్లేట్ చేసుకోండి తమిళ్లోనా పుత్తాండు வாழ்த்துக்கள். ఓకే, థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, ఈ ఉగాది మీకు చాలా స్పెషల్. ఎందుకంటే మీకు తెలుసు, పాన్ ఇండియాలో ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ సాంగ్స్కి అని అంటే చంద్రబోస్ గారి పేరే వినిపిస్తుంది. అది పుష్ప 1తో. ఇక పుష్ప 2 గురించి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ముందుగా ఇన్ అడ్వాన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ మూవీ. చాలా సంతోషం అండి. అంటే పాన్ ఇండియా పుష్ప ఒక మంచి పేరు వచ్చింది. అంటే మేము ముందు అనుకోలేదు. తెలుగులో రాసి తెలుగులోనే తీద్దామని తీశారు. తర్వాత అది అన్ని భాషల్లోకి అనువదించడం, అది అనూహ్యంగా అసలు ఎవరు ఊహించలేదు కూడా. సుకుమార్ గారు ఆ థ్యాంక్స్ మీట్లో చెప్పారు కూడా, నేనే ఊహించలేదని చెప్పేసి. అది అంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఒక్కొక్కసారి సంభవిస్తాయి కూడా. పాటలన్నీ కూడా మేము అందంగా రాసుకున్నాం. సుకుమార్ గారు నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో రాసిన తర్వాత పాట కొంత దూరం వెళుతుంది అనుకున్నాను, కానీ ఇంత దూరం వెళ్ళిపోతుందని సుకుమార్ గారు ఊహించలేదు, నేను అనుకోలేదు, దేవి గారు కూడా అనుకోలేదు. అంతా అంటే ఒక సంభవించడం అని కూడా ఉంటుంది. సంభవాల గ్రంథం అనేది మధ్య పేజీలోంచి ప్రారంభమవుతుంది, మధ్య పేజీలోంచే మొదలవుతుంది. అది అలాగా మాకందరికి మా కృషికి తగిన ఫలితం కంటే మాకు అంతకంటే రెట్టింపు ఫలితం మాకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది డెఫినెట్గా స్పెషల్. ఎప్పటికంటే ఈసారి ఈ ఉగాది మరింత శోభాయమానంగా మా జీవితాలు ఉండబోతున్నందుకు మేమంతా ఆనందంగా ఉన్నాం. మమ్మల్ని అందరినీ, మా కష్టాన్ని, మా కృషిని గుర్తించి మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు, పెద్దవాళ్ళకి, ప్రోత్సహించిన పెద్దవాళ్ళకి, పరిశ్రమకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ. అండ్ అసలు ఆ తెలుగుదనం చక్కగా ఉట్టి పడుతోంది. మీ ఇద్దరిని చూస్తుంటే మా ప్రేక్షకులకి కన్నుల పండువగా, వీణుల విందుగా మీ మాటలు, పాటలు. మేము ఎప్పుడో పెళ్ళిలో ఇలాంటి ఒక వస్తాయి. తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు సత్యనావ్రతం చేసుకున్నప్పుడు, లేదంటే ఇంట్లో హోమాలు చేసుకున్నప్పుడు మాత్రమే ఇలా. ఈసారి ఉగాదికి మాత్రం మరి మీ వల్ల బిఫోర్గానే ముందుగానే ఇలా అందరం సరదాగా సిద్ధమై కూర్చున్నాం. ప్రేక్షకులందరికీ ఇలాగా మేమంతా కన్నుల పండుగ చేస్తున్నామంటే కారణం. ఓకే. సో సుచిత్ర గారు, మీకు ఉగాది అనగానే అన్ని ఉగాదుల్లో, ఇప్పటి వరకు మీరు జరుపుకున్నటి ఉగాదుల్లో బాగా గుర్తుండిపోయి బాగా విశిష్టత ఉన్న ఉగాది అంటే ఈ ఉగాది అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఒక రైతు అన్నీ పండిస్తాడు, పండించి దానికి ఒక పండగగా ఈ ఉగాదిని ఎంచుకున్నారు. అలాగూ ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే ఈయన కూడా కూరగాయలు పండించారు. అవునా? పండించి ధాన్యం కూడా. సో అవన్నీ కలుపుకుని మేము చేసుకునే ఉగాది. సో రైతు బాధలు, రైతు కష్టాలు అన్నీ తెలుసుకుని చేసుకుంటున్న ఉగాది ఇదే ప్రత్యేకమైనది. ఓకే. అయితే చంద్రబోస్ గారు అక్షర సేద్యంతో పాటు అసలు సేద్యాన్ని కూడా మొదలు పెట్టేశారు ఒక చోట. అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుండి మా అమ్మ అంత పొలం పనులు చేసేది కదా. సొంత పొలం, సొంత భూమి అనేది లేదు మాకు. సరే ఎలాగైనా కొనాలి అని చెప్పేసి చిన్నప్పటి నుండి ఉండే. ఈసారి అన్నీ కలిసి వచ్చాయి. ఒక చోట కొంత భూమి కొని దాంట్లో నేను పంటలు పండిస్తున్నాను. ఓకే. అందువల్ల అందరికీ ఆనందంగా ఉంది. ఆ పంటలు అందరికీ పంచుతున్నాం కూడా. మేము ఆనందాన్ని కూడా పంచుతున్నాం అందరికీ. వండర్ఫుల్, సూపర్ సూపర్. అలాగే ఈ ఉగాది ఆ రకంగా కూడా చాలా ప్రత్యేకమైన ఉగాదిగానే నేను భావిస్తాను. అయితే ఒకటి ఏంటంటే, చిన్నప్పటి నుండి ఉగాది నేను మా ఊళ్ళో జరుపుకునే వాళ్ళం. ఉగాది అనగా మాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే భక్ష్యాలు. అవును, అమ్మ భక్ష్యాలు చేసేది. లోపల బెల్లం పెట్టి పైనుంచి గోధుమ పిండితో చేస్తారు ఆ భక్ష్యాలు. అది తినేవాళ్ళం. ఉగాది పండుగ అదే బొబ్బట్లు, భక్ష్యం అంటాం. అది ప్రతి ఉగాదికి అమ్మ తప్పకుండా చేస్తుంది. అట్లాగే పొద్దున్నే ఉగాది పచ్చడి సిద్ధం. తర్వాత మేమే వెళ్ళి వేపు కోసుకొస్తాం.
ఇంట్లో బెల్లం ఉంటుంది, వేపు కోసుకొస్తాం, ఇంకా అన్నీ మిగతా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మేమే తీసుకొస్తామని. అలా అదొక సందడిగా ఉంటుంది. తర్వాత సాయంత్రం రోజు బాగా బాగా గుర్తుండిపోయే సన్నివేశం ఏంటంటే సాయంత్రం ఆ రోజు సాయంత్రం మా ఇంటి పక్కనే గుడి కదా, ఆ గుడి ఆవరణలో ఆంజనేయ స్వామి ఒక విగ్రహం ఉంటుంది. అక్కడ ఒక చిన్న వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద మా ఊరి పూజారి మాణిక్యమయ్య గారు కూర్చొని ఆ రోజు అందరికీ పంచాంగ శ్రవణం చేసి, పంచాంగ శ్రవణం కూడా మాకు అర్థమయ్యేది కాదు, ఏదో ఇంకా వ్యవసాయం గురించి, దేశం గురించి, వర్షాల గురించి రకరకాలుగా చెప్తుండే, ధరల గురించి. మాదంతా దృష్టి అంతా ఒకటే. అంతా అయ్యాక మేము వెళ్ళి అయ్యగారు మాకేంటి అసలు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఆదాయం వ్యయం ఎంత, అదేంటో మరి మేము ఆదాయం లేదు వ్యయం లేదు, మాకు అంతా మన వాళ్ళు అదొక్కటి ఎందుకు అడగడం, ఆదాయం ఎంత వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, అదే అడిగేవాళ్ళం కాదు. కానీ ఆదాయం బాబు నీ పేరు ఏంటంటే నా పేరు ఫలానా అంటే నీకు 6 అది 10 ఇది, నీ 3 అది 7 ఇది చెప్తుంటే అది మాకు ఏదో మరి జాగ్రత్త పడాలి ఏదో అలా అదొక్కటి మాత్రం ఇప్పటికీ ఆ స్మృతి పదంలో ఇప్పుడు బాగా గుర్తున్న అంశం అదొకటి. ఉగాది అనగానే ఇంకా అదే సందడి. అయ్యగారు చెప్పే పంచాంగం తర్వాత వచ్చి ఈ లెక్క ఒకటి, అమ్మ చేసే భక్ష్యాలు, పొద్దున్నే ఉగాది పచ్చడి ఇంకా అదొక. నాకు ఈ ఉగాది అని అంటే మామిడికాయ చెట్టు ఎక్కి మామిడికాయ కోయడం, అవి పక్కింటి వాళ్ళు అయితే ఇంకా బాగుంటాయి. అదే చేసేదాన్ని నేను. అటువైపున గోడ దూకెళ్ళి మామిడికాయని తీసుకునేదాన్ని. అదేలాగా చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, పీకేసేదాన్ని. అయ్యో, పీకేసి తీసుకొచ్చి మా ఇంట్లో నాటుకునేదాన్ని. అది బ్యూటిఫుల్గా ఏమైందంటే ఒకసారి మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నప్పుడు మా ఇంటికన్నా పెద్దగా ఎదిగిపోయింది ఆ చెట్టు. అది ఇప్పటికీ ఉంది అలాగే. ఓకే, కానీ ఎంత బాధ అనిపిస్తుంది. అవును, మనం పెంచిన చెట్లు, మనం పెంచిన మొక్కలు చెట్లు అయిపోయి మనతో నడిచొచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది. సూపర్. ఓకే, అయితే మీ ఇద్దరికి కలిపి ఫస్ట్ ఉగాది బాగా గుర్తుండిపోయే ఉగాది, నేను అది చెప్తారేమో అని అనుకున్నాను. మీ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత చేసుకున్న ఉగాది చాలా స్పెషల్ అని, కానీ మీ ఇద్దరు డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఒకసారి ఆ ఉగాదికి వెళ్దామా? పెళ్ళైన తర్వాత అంటే పండుగలు ఇప్పుడు ఉగాదని కాదు, ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళి అన్నీ మా పెళ్ళైన తర్వాత పండగలకు అంత ప్రాధాన్యత, అంత ప్రత్యేకంగా మేము ఒక పండుగ జరుపుకున్నాం అనేది మాత్రం పెద్దగా ఏం గుర్తులేదు. అన్ని పండుగలు ఎప్పటిలాగే అన్ని పండుగలు వస్తాయి పోతే జరుపుకుంటాం, ఆనందంగా ఉంటాం, మామూలు కొత్త బట్టలు కట్టుకుంటాం, పిండి వంటలు ఇవన్నీ జరిగేవి, మామూలుగా జరిగేవి. కానీ ప్రత్యేకంగా ఈ పండుగ మేము గొప్పగా చేసుకున్నాం అన్నది మాత్రం లేదు. ఎందుకంటే ఈ రంగంలో, సినిమా రంగంలో మన పండగ అంటే సినిమా విజయం, విజయోత్సవమే అదే పండుగ. తర్వాత మన పాట జనాలకు చేరింది, మన పనికి బాగా గుర్తింపు వచ్చింది, మనం బాగా రాణించాం అన్న రోజు, మనకు పేరు వచ్చిన రోజు, మనకెవరైనా గొప్పగా మనల్ని అభినందించిన రోజు, మనల్ని ప్రశంసించిన రోజు, మనల్ని పొగిడిన రోజు, లేదంటే మనకి ఏదైనా పురస్కారం వచ్చిన రోజు, మనకెవరైనా సత్కారం చేసిన రోజు, అది నిజంగా నా జీవితంలో అదే గొప్ప పండుగలని నేను భావిస్తాను. ఈ పండుగలన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా వస్తుంటాయి. మా సరదాగా మేము అంతా కలిసి ఉంటాము, చేసుకుంటాం. దాంట్లోని గొప్ప లక్షణాలన్నీ కూడా మేము ఆస్వాదిస్తాం. కానీ మనసుకు బాగా చేరువయ్యేవి మాత్రం ఆ క్షణాలు మాత్రం మన అంటే వృత్తిపరమైన జీవితంలో సాధించిన విజయాలు, ఆ విజయాన్ని ఉత్సవంగా జరుపుకున్న రోజు మాత్రం అది ఒక గొప్ప పండుగగా నేను భావిస్తాను. నేను భావించానంటే ఇంకా అర్థంకి కాబట్టి తను కూడా భావించి నేను నా దారిలోనే తను నడుస్తుంటుంది. నాకైతే పెళ్ళి అయిన కొత్తల్లో ఏది తెలియదు, వంట అనేది నాకు రాదు. కానీ పడుతూ లేస్తూ మొత్తం అన్ని వంటలు ఒక్కొక్కటిగా నేర్చుకుని. వంట రాదన్న విషయం ముందు బోసు గారికి తెలుసా? తెలుసు ఆయనకి, ఎందుకంటే నేను వర్క్ చేస్తాను కాబట్టి తెలుసు ఆయనకి. ఓకే, మొత్తానికి అన్ని వంటలు ఒక కొలిక్కి వచ్చినాయి ఇప్పుడు. అన్ని పెళ్ళైనప్పుడు పెద్దగా తెలియదు, కానీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి అన్నీ నేర్చుకొని ఇప్పుడు అన్ని రకాల వంటలు వండుతుంది. తను నాన్ వెజ్ తినదు. ఓకే, నేను నాన్ వెజ్ తింటాను, మేము అందరం ఇంట్లో అంతా. తను నా కోసం నాన్ వెజ్ వండటం నేర్చుకున్నారు, మాకు పెట్టడం కోసం, వడ్డించడం కోసం తను వండి. ఫిష్ కూడా చేపలు వెళ్ళి తను కొనుక్కొచ్చి, తను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి అంతా సిద్ధం చేసి కూర అంతా వండి. నాకు చేపలు అంటే చాలా ఇష్టం. అట్లా తను అన్ని మీకోసం. ఎందుకు వంట నేర్చుకున్నానంటే
ఆయన తింటున్నారు, తినేసి అబ్బా చాలా బాగా చేసావు అమ్మాయి అని పని అమ్మాయిని అంటుంటే కాలిపోద్ది కదా. ఆ ప్రశంస తనే ఆ పొందాలన్న ప్రశంస కోసం అనే నేర్చుకున్నాను. బాగుంది. ఓకే, చాలా మంది ఇప్పుడు చూసిన తర్వాత కరెక్టే కదా, నేనెందుకు దీన్ని ఇలా తీసుకోలేదు, మా ఆయన పని మనిషిని పోగొట్టడం ఏమిటి అని కూడా అనుకుంటారు. అందుకనే నేర్చుకున్నాను. ఓకే, అది కాకుండా నేర్చుకోవడం వెనుక చాలా అర్థం ఉంది. ఏంటంటే మన దగ్గర ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. లేనప్పుడు ఎలా వంట చేయాలి, ఉన్నప్పుడు ఎలా వంట చేయాలి, వచ్చిన వాళ్ళకి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు, సర్దుకోవడం కూడా అలవాటు అయిపోతుంది. ఏం లేకపోయినా కూడా ఉన్న దాంట్లోనే వంట వండటం అనేది తెలియాలి. అది చాలా పెద్ద సీక్రెట్. అది వంట వండడము ఒక ఎత్తు, వండిన వంటను వడ్డించడం మరొక ఎత్తు. ఇంకొక ఆర్ట్ అది. అదొక నిజం కళ. అది నిజంగా తను ఎంత ప్రేమగా వండుతుందో అంతకంటే ఎక్కువ ప్రేమతో వడ్డిస్తుంది. వచ్చిన వాళ్ళని బాగా ఆదరిస్తుంది. ఎవరు వచ్చినా సరే ముందు భోజనం చేయండి, టిఫిన్ చేయండి అని చెప్పేసి 1-2 సార్లు వాళ్ళు తినొచ్చినా కూడా బలవంతంగా లేచి వాళ్ళు తిన్నారంట అన్నా కూడా తను బలవంతంగా, అంటే ఆదరణ అనేది చాలా చాలా గొప్ప లక్షణం. అది ఎప్పుడు అంత అతిథులను బాగా మర్యాదలుగా ఆదరించడం అనేది మంచి లక్షణం. అది ఆశ్చర్యపోతుంటా అసలు అలాంటి లక్షణాలు చూసి. మీరు లోపల లోపల ఉప్పొంగిపోతుంటారు. బయటకి ఎక్స్ప్రెస్ చేస్తారా ఎప్పుడైనా? చేస్తుంటే ఇంకా నేను వాళ్ళు వచ్చిన వాళ్ళ ముందు మీరు ఇంకా తప్పదు, ఇంకా మీరు ఖచ్చితంగా తినేదాల్సిందే, మా ఆవిడ మిమ్మల్ని వదిలిపెట్టదని చెప్తుంటాను. తను కూడా సంతోషంగానే స్వీకరించి ఎప్పుడు తనకు ఒక లక్షణం అంతే, అది ఒక నైసర్గిక లక్షణం తనలో వచ్చేసింది అంతే. అది వేరేం లేదు. ఆకలి ఒక్కటే చాలా కష్టమైన విషయం. అది మనం ఇంటికి వచ్చిన వాళ్ళు, నేను ఒక కొరియోగ్రాఫర్ని కాబట్టి వచ్చిన వాళ్ళు ఆకలితో ఉన్నారా లేదా కంపల్సరీ వాళ్ళు తిని వెళ్ళాల్సిందే అంతే. ఇప్పుడు ఇద్దరు కూడా సినీ పరిశ్రమకి వర్క్ చేస్తూ ఉన్నారు. దానిలో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా? ఇద్దరు ఒకే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి. అంటే ఆయనకి డాన్స్ తెలియదు, సో ఇంటర్ఫియర్ అవ్వరు. ఓకే. నేను ఆయన వర్క్లో పెద్దగా ఇంటర్ఫియర్. అంటే లాభాలు నష్టాలు ఏంటంటే ఇద్దరం ఒకే రంగంలో ఉండడం వల్ల ముందు నేనేమనుకున్నానంటే నేను అప్పుడప్పుడే ఎదుగుతున్న ఆ దశలో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇంకా స్థిరపడాలి, ముందు భోజనానికి ఇంకా వీటికి ఏమి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఒక ఇంటి పట్టున ఉంటాం, చక్కగా శ్రద్ధగా పని చేసుకుంటామన్న అదే కదా అనుకున్న తరుణంలో అప్పుడు నాకేమనిపించిందంటే ఈ రంగంలో వాళ్ళని కనుక మనకు నచ్చితే కనుక చేదోడు వాదోడుగా ఉంటాం. ఈ రంగంలో మనకు పూర్తిగా ఒక నిశ్చితమైన ఒక అభ్యున్నతి ఉంటుందని చెప్పలేము, అనిశ్చితి ఉంటుంది కాబట్టి చెప్పలేము. అలాగే మన పని చేసే విధానం కానీ పని వేళలు కానీ మిగతా వాటికి చాలా భిన్నంగా ఉంటాయి. ఏదో ఉద్యోగం అంటే పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు, సాయంత్రం వచ్చాడు మల్లెపూలు తీసుకొస్తారు, కూర్చుంటే భోజనం చేస్తారు, హాయిగా కాపురం ఇలా నడుస్తుంది. కానీ సినిమా రచయితగా ఉన్నప్పుడు ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఎప్పుడు రికార్డింగ్ ఎప్పుడు జరుగుతుంది, షూటింగ్ ఎప్పుడు ఉంటుంది, పని వేళలు చాలా భిన్నంగా ఉంటాయి మిగతా వాటికంటే. దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి అక్కడికి చెన్నై వెళ్తాం, 2 రోజులు ఉంటాం, 2 రోజులు అనుకుని 3 రోజులు ఉంటాం, బాంబే వెళ్ళొచ్చు, ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, కంపోజింగ్ అంటే వేరే ఊరికి వెళ్ళొచ్చు, వేరే రాష్ట్రం వేరే దేశం వెళ్ళిపోతున్నాం. అదే టైంలో మీరు ఏదైనా ప్రీ ప్లాన్డ్ గా ఉండొచ్చు, పుట్టినరోజు పెళ్లి రోజు ఇంకోగా ఉండొచ్చు. అవన్నీ కూడా వాటికి గబుక్కున అదంతా మార్చి ఆ క్రమం అంతా మార్చి మనం వెళ్ళాలంటే అర్థం చేసుకునే మనిషి ఉండాలి. ఆ పనికి ఎంత ఆ ప్రాధాన్యత ఉందన్న విషయం గుర్తించినప్పుడు మనం పనిని ఇంకా గొప్పగా చేయగలం. కరెక్ట్. మనం రాస్తున్న పాట కానీ మన రచన కానీ ఆ రచన యొక్క గొప్పతనం తెలుసుకుని పొగట్టమో, దాని గురించి మాట్లాడటమో, దాని గురించి చర్చించడమో, సంభాషించడమో చేస్తే మనం నా భార్య కూడా దీని పట్ల అవగాహన ఉంది, తనను మెప్పించాలి, నా పని విలువ నా పని గొప్పతనం తనకు తెలుస్తుంది అన్నప్పుడు మనం పనిచేసే విధానం కానీ ఆ ఉత్సాహం కానీ వేరేగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ నేను ఆలోచించి సినిమా రంగంలోని అమ్మాయి పని విలువ తెలిసిన అమ్మాయి అంటే అలా మనసులో ఎక్కడో లోతుల్లో ఉన్నాయి. అప్పుడు తను ఫ్లైట్లో కలిసిన తర్వాత నా పరదేశీ పాటలన్నీ తనే కొరియోగ్రఫీ తనే చేసింది. అందులో ఒక పాటలో పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే, ప్రేమకు హద్దులు ఎన్నున్నా దాని ఫలితం గెలుపే, పాటలు 100 వేలున్నా వాటి స్వరములు ఏడే, ప్రేమకు నడకలు ఎన్నున్నా చివరికి అడుగులు ఏడే.
ఈ పంక్తులు, ఈ వాక్యాలు, ఈ కవితాత్మకమైన వాక్యాలను తను నా ముందు చెప్పడం చాలా బాగా రాశాను ఫ్లైట్లో. అమ్మో అంటే అప్పటి వరకు కొరియోగ్రాఫర్ల మీద మనకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది ఏంటంటే శరీర భంగిమలు విన్యాసాలకు మాత్రమే పరిమితమైన వీళ్ళు మనసులోని భావాలు, మనసును తట్టి లేపే భావాలను కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ గుర్తు చేస్తున్నారు సమయోచితంగా అన్నది అనిపించి నాకు ఖచ్చితంగా నేను చాలాసార్లు చెప్పాను. అంటే కవిత్వాన్ని అర్థం చేసుకున్న మనిషి కవిని కూడా అర్థం చేసుకుంటుందని నేను తనను అర్థాంగం చేసుకున్నాను అంటాను. అట్లాగా అవన్నీ ఆలోచించి కవిత్వాన్ని అర్థం చేసుకుందంటే చాలా సున్నితమైన మనసు ఉంటేనే కవిత్వాన్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న కవిత్వాన్ని గుర్తుపెట్టుకొని పొగుడుతున్నారు అంటే మరింత సున్నితం, మరింత సంస్కారం ఉంటుంది అలాంటి వ్యక్తిలో. కాబట్టి అవన్నీ గమనించాను. పైగా తన పని కూడా చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను ముందు అనిశ్చితి, ఒకవేళ నేను పని చేయలేకపోయినా అంటే మన ఉధృతి తగ్గినా కూడా చేదురు వాదరుగా ఉండాలి. అంటే జీవితం అనేది అన్నిటికంటే వాస్తవం. జీవితం అన్నిటికంటే వాస్తవం, కళ కంటే వాస్తవం జీవితం. కాబట్టి ఆ వాస్తవిక దృష్టితో చూసి ఇద్దరం ఒక బండికి చెరో చక్రం లాగా, ఒకసారి నేను తగ్గొచ్చు, ఒకసారి తను తగ్గొచ్చు, ఒకసారి నేను పై స్థాయిలో ఉండొచ్చు, ఒకసారి తను పై స్థాయిలో ఉండొచ్చు. కాబట్టి ఈ ఎలా ఉన్నా కూడా జీవితం సాఫీగా ఆ బ్రతుకు బండి ముందుకు హాయిగా వెళ్ళాలంటే ఇద్దరం ఉండాలని నిర్ణయించుకొని తను నా అభిప్రాయాన్ని ఇవన్నీ తనకు చెప్పగానే అర్థం చేసుకుంది, అర్థాంగం చేసుకుంది అంతే. ఓకే, మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు కదా, మీరే కదా? అంతేగా వెంటనే యాక్సెప్ట్. అంతేగా నేను అంత తొందరగా యాక్సెప్ట్ చేయను. ఆయన్ని నిలువున స్కాన్ చేసి ఓకే అసలు ఆయన ఎంత నిజం ఉంది, దొంగ దొర మొత్తం అమ్మాయిలకు వచ్చేది అనుమానం. అంతే కదా, ఈయన్ని అసలు 100 ఏళ్ళు నేను తట్టుకోగలనా అనేది ఆలోచించుకునే దిగాను. ఓకే, తర్వాత పెళ్ళయ్యాక అంటే ఎంత భార్య అర్ధాంగి సహాయం ఎంత ఉండాలి, మనకు మద్దతు ఎంత ఉండాలని చెప్తూ నేను సినిమా రంగంలోకి పాటలు రాస్తూ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. నేను ఇంకా చాలా వేగంగా చాలా ఊపుతో వెళ్తున్నాను. రోజు 2 రోజులకు ఒక పాట, రోజు ఒక పాట రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు నాకు ఒక దుర్వ్యసనం ఉండేది. నేను పాన్ పరాగ తినేవాడిని. అప్పుడు తింటూ ఉంటే వద్దండి, మానేయండి అని చాలాసార్లు చెప్పింది. ఎక్కడ బండి ఇంకా వెళ్ళిపోతుంది, కానీ చాలా పోరు పెట్టి లేదండి అంటే మరి పాటలు రాస్తున్నాను కదా, అందువల్ల నేను ఇది ఒక అలవాటు అయిపోయింది, పాన్ పరాగ తింటూ రాయడం అలవాటు అయిపోయింది. అంటే లేదు, మీరు ఖచ్చితంగా మానేయాలని రోజు బతిమాలేదు. ఏమండి ఒక మాట చెప్పింది, మనకు పాటలే ముఖ్యం కదండి, ప్రాణం ముఖ్యం, పాటలు కాదు ప్రాణం ముఖ్యం, మీరు మానేయండి, పాటలు రాయకపోండి, మనం ఏదైనా కష్టపడి ఏదో ఒక కూలోనాలో చేసుకుని బ్రతుకు, నేను పోషిస్తాను మిమ్మల్ని, కూలోనాలో చేసి నేను మిమ్మల్ని పోషిస్తాను, కానీ మీరు మన ప్రాణం ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం, అర్థం చేసుకోండి అని చెప్పడంతో ఎప్పుడూ నాకు అలా వెలిగింది. ఇంతగా అడుగుతుందని చెప్పేసి 2001లో స్టూడెంట్ నెంబర్ 1 పాటలు రాసిన తర్వాత నా భార్య ఎంతగా ప్రాధేయపడుతుంది. ఏమి బంగారం అడగదు, ఆస్తులు అడగదు, ఇల్లు కావాలని అడగదు, ఎప్పుడు నగలు చీరలు ఇది కొంటాను అది కొంటాను ఎప్పుడు ఏం అడగదు. కొనిస్తే తీసుకుంటుంది, సంతోషమైన ఒక మంచి ఏదైనా ఏదైనా ఒక పర్వదినమో ఇంకోటి ఏదైనా ఎప్పుడు కొంటాను తప్ప ఇది కావాలి, ఇది నాకు ఇవ్వాలి, మీరు ఇది చెయ్యాలి అంటూ ఎప్పుడు ఏమీ కోరలేదు. ఆరోగ్యం విషయంలో అడుగుతుంది, అది కూడా మన క్షేమం అని చెప్పేసి నేను స్టూడెంట్ నెంబర్ 1 పాటలు రాసిన తర్వాత మానేసి నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదురోయ్, నరులెవరు నడవనిది ఆ రూట్లో నేను నడిచెదరోయ్, పొగరని కొందరు అన్న అది మాత్రం నా నైజం, తెగువని అందరూ అన్న అది నాలో మేనరిజం, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు ఈ లోకం ఒకవైపు అనే పాట ఆ తర్వాత మానేసిన తర్వాత రాశాను. అంటే నిజంగా అలా అలవాట్ల ఆ వ్యసనం ఇంకో వ్యసనంలోకి వెళ్ళి జీవితం ఎలా అయిపోయేదో నేను ఊహించుకోగలను. అప్పుడు తెలియదు, ఆ ఊపులో వెళ్ళిపోతుంది, కొంచెం మైకంలాగా ఒక మబ్బు కమ్ముకుంటుంది. అప్పుడు నాకు ఆ మబ్బులని తొలగింప చేసి ఇలా ఉండాలని చెప్పి నన్ను ఆ వ్యసనం నుంచి దూరం చేసి మళ్ళీ ఈ రంగంలో నిలదొక్కునేలాగా అంటే ధైర్యం. తను ఒక మాట ఉంది, కూలో నాలో చేసి మిమ్మల్ని పోషిస్తానన్న మాట చాలు మనకి ఎంత ధైర్యం, ఎంత ఒక బలం వస్తుంది, భరోసా ఉంటుంది. అంటే అలాంటి ఒక తత్వం, అలాంటి ఒక లక్షణాలు ఉన్న భార్య లభించడం నిజంగా అంటే ఈ విజయాలన్నీ అంటే ఆ స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత వచ్చిన విజయాలన్నీ కూడా చెప్పినా చెప్పకపోయినా, మనం ప్రస్తావించకపోయినా
అవన్నీ తనకే అంకితం. సూపర్. అంతే కదా, చెప్పినా చెప్పకపోయినా నీకు ఇస్తున్నాను, నీకు ఇవన్నీ లేకపోయినా ఆ విజయాలన్నీ వాటి వెనక తనకే ఆవిడే కదా చెందుతుంది. ఉన్నారు. ఆ విజయాల గొప్పతనం అంతా తనకే చెందుతుంది. కష్టం నేను పడ్డానేమో కానీ ఆ కష్టం వెనకాల కష్టపడేలాగా చేసింది తనే కాబట్టి అందులో నిర్ద్వందంగా నిస్సందేహంగా ఆ విజయం ఆ విజయాలను తనకే అంకితం. వండర్ఫుల్. సుచిత్ర గారు, బోస్ గారి నుంచి మీరు నేర్చుకున్న లక్షణాలు మంచివి, భర్త నుంచి కొన్ని కూడా నేర్చుకుంటూ ఉంటారు భార్యలు, అలా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఆయన దగ్గర నుంచి విద్య. ఎక్కువ చదువుతాం. నేను చదువుతూ ఉంటాను. నేను చదువుతూ ఉండి నాకు ఒకటి బాగా నచ్చింది అనుకోండి, ఒక కథలో ఒక భాగమో లేదా కవిత్వంలో ఒక పంతో నాకు ఇంకా ఆగదు, చెప్పేసేది, నాకు ఆగదు ఇంకా. నేను గబుక్కున మా ఆవిడకు చేసి వెంటనే ఇక్కడ ఉంటే ఫోన్ చేస్తా, లేదా కిందికి వెళ్తాను, వెళ్ళి ఇది విను అని చెప్పి నేను మళ్ళీ అంతా చదివి వినిపిస్తూ ఈ లైన్ ఎంత బాగా రాస్తారు చూడండి చెప్తుంటాను. కొత్త పాట విన్నా కూడా, హిందీ పాట విన్నా, ఏదైనా తమిళం పాట విన్నా, తను తమిళ పాటలన్నీ నాకు విని చెప్తుంది, తను నాకు తమిళ రాదు. సో పాటల్లో విషయాలను కానివ్వండి, లేదంటే కవిత్వం కానీ, కథలు కానీ అన్నీ కూడా మేము ఇద్దరం చర్చించుకుంటాం. ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేసిన సినిమాలు ఉన్నాయి, మీరు పాటలు, మీరు కొరియోగ్రాఫ్ చేసినవి, అవి ఇంట్లో కూడా ఆ చర్చలు ఉంటాయా మీరు బిఫోర్ యూ గోయింగ్ టు సెట్? మా ఇద్దరి మధ్యన చర్చ ఎక్కడ వస్తుందంటే మాకు నిధి దొరికినట్టు అనమాట. ఒక మంచి ఎక్స్ప్రెషన్ వచ్చిన, నేను నార్మల్గా ఈయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయం వచ్చి ఎప్పుడు చూసినా ఆయన ఏమన్నా మంచి ఆలోచన వస్తే రాసి పెట్టుకుంటారు. ఆయనేమో ఫోన్లోనే రాసి పెట్టుకుంటారు, నేనేమో పుస్తకాల్లో రాసి పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు టైం పాస్ అవ్వలేదన్నా కూర్చుని క్రియేట్ చేస్తూనే ఉంటాను అనమాట. either స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే ఆర్ డైలాగ్, ఏదో ఒకటి నాకు ఉపయోగిస్తుంది లేదా ఆయనకు ఉపయోగిస్తుంది. అంటే నేను ఆయనకి తెలుగు మట్టుకే ఆయన చదువుతారు కదా, బట్ నేను ఆల్ ఇండియా ఎనీవేర్ ఎక్కడైనా పని చేయొచ్చు అనమాట. నా యూనియన్ కార్డ్ అలాంటిది. సో నేను తమిళ సినిమాలు ఎక్కువ చేస్తాను. అలాగూ వేరే వేరే భాషల్లో చేస్తున్నప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ లిరిక్ పేపర్ వస్తుంది కదా, సో ఆ లిరిక్ పేపర్ చదివిన వెంటనే దాంట్లో ఉన్న అందమైన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి వెంటనే స్పందన కలుగుతుంది, వెంటనే ఈయనకి చెప్తాను, సూపర్, ఇది అద్భుతంగా ఉంది చూడండి అనేసి. ఊరికినే అలాగూ మేము అలా చెట్లని చూస్తూ కూడా కూర్చుని పోతాం, మనుషుల్ని చూస్తూ అలాగే కూర్చుని పోతాం, బట్ ఆలోచన అంతా క్రియేటివిటీ మీదే ఉంటుంది అనమాట. చాలా ఆయనకి అంతే, నాకు అంతే. ఈయన నడుస్తూనే పాట రాసేస్తారు ఇట్లా ఇట్లా అంటూ. అది మన మైండ్ మాత్రం ఇంకెక్కడో వర్క్ చేస్తూ ఉంటుంది. వర్క్ చేస్తూనే అంటే ఒకటి ఏంటంటే, పూర్వం ఒక చోట కూర్చొని ఇప్పుడు పాట రాయాలి, ఇప్పుడు పని చేయాలి, ఇప్పుడు ఆలోచించాలి అని అలా అనుకుని ఒక నిర్ణీత సమయంలో కూర్చొని రాసేవాళ్ళం. ఇప్పుడు అలా కదా, అనుభవం, విపరీతమైన అనుభవం వచ్చింది, సాధన పెరిగింది, భయంకరమైన పట్టు వచ్చేసింది. దానివల్ల ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇప్పుడు రాత్రి 9 గంటలకో లేదంటే ఉదయం భోజనం చేసి కూర్చొని హాయిగా అలా రాద్దామని, కాగితం అలా కలం పట్టుకొని రాద్దామని అప్పుడే ఆలోచనలు వస్తాయని కాదు, ఎప్పుడైనా రావచ్చు. నేను ఇప్పుడు మేము పడుకున్నప్పుడు ఆలోచన ప్రవాహం వచ్చిందనుకోండి, మీరు నమ్మండి, ఎన్నో పాటలు పడుకున్న తర్వాత ముసుగేసుకొని పడుకున్నాక ఇది మనం ఈ పలానా సందర్భం ఉంది కదా, దీనికి ఏం రాద్దామని అనుకుంటాను, ముందు ఒక వాక్యం వస్తుంది, తర్వాత ఒక వాక్యం వస్తుంది, ఇంకా అలా 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 పూర్తిగా ఉత్తేజం వచ్చేస్తుంది శరీరంలో, నిద్రపోతుంది పోయి మొత్తం పాట అంతా వచ్చేస్తుంది. నేను అలా పక్కనే ఫోన్ పెట్టుకుంటాను, గబుక్కున నా మెమరీస్లో మొత్తం అంతా రికార్డ్ చేస్తుంటాను. మధ్యలో బాత్రూమ్కి వెళ్ళి వస్తుంటాం, మళ్ళీ నీళ్లు తాగుతుంటాం, మళ్ళీ వచ్చి పడుకుంటా, అలా 2-3 గంటల్లో పాట అయిపోతుంది. అలా ఎన్నో పాటలు రాశాను. రాత్రి పడుకున్నప్పుడు తెల్లారి పాట అయిపోతుంది. అందరికీ ఎవరు తెలియదు, పాట రాశాను ఎప్పుడంటే పడుకుని రాశాను. పడుకుని రాయడం మరి అదే అలా సాధన అయిపోయింది. అట్లాగే నడుస్తూ రంగస్థలంలో ఎన్నో పాటలు, మన సుకుమార్ గారు నేను నడుస్తూ రాశాను. అంటే చెప్పడం, ఇంకా రాయడం కాదు, రచించడం కాదు, వచించడం, నేను వచయితనని చెప్పేవాడిని. అలా రాస్తూ మన సుకుమార్ గారితో మాట్లాడుతూ ఇద్దరం అలా చర్చించుకుంటూ పాటలు అలా రికార్డ్ చేసి వెంటనే దేవి గారు పంపించేవాడిని. దేవి గారు మేము నడక పూర్తిసరికి ఆయన బాగానే పూర్తి చేసేవాడు. అంటే అనుభవం, దాని పట్ల మనకున్న అమితమైన ఇష్టం. కూర్చుంటేనే రావాలని కాదు, మనం దాంట్లో లీనమైపోతాం, అణువు దాంట్లోనే భాగమైపోయింది. ఒక్కొక్కసారి నేను మొన్న స్నానం చేస్తూ అమ్మ పాట రేపు పొద్దున్న రాద్దాం అనుకున్నాను. స్నానం చేస్తున్నప్పుడు వచ్చింది ఆలోచన, గబుక్కన మావిని పిలిచి ఇదిగో ఈ పాలు కొట్టి రా అనగానే ఏంటంటే
తువాలు ఇవ్వాలా, సబ్బు ఇవ్వాలి కాదు, సబ్బుగా తువాలు కాదు, పాట పల్ల వచ్చింది చెప్పని అమ్మ పాట వినిపించాను, చాలా బాగుందండి అని. అంటే ఇంకా మేము అంటే జీవితమే పాట, పాటే జీవితం. అదే కాబట్టి ఇంకా ఎప్పుడైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు, ఏ సందర్భంలో నాకు పలకొచ్చు. కాబట్టి ఇక మేమిద్దరం ప్రతిదాన్ని అలాంటి సందర్భాలన్నింటినీ కూడా మేము ఆస్వాదిస్తుంటాం. నాకు ఎస్పెషల్లీ పల్లకిలో పెళ్లి కూతురు ఆ మూవీ చూసినప్పుడు మీరు పాటలు, మీ కొరియోగ్రఫీ, దానికి దర్శకత్వం కూడా ఎస్, అసలు ఇంకా ప్రతి పాట కావచ్చు, ప్రతి సీన్ కావచ్చు, ఇదంతా వీళ్ళిద్దరూ కలిసి ఎంత వర్క్ చేసి ఉంటారు దీనికోసము. అంటే ఇంట్లో కూడా వీళ్ళకి ఇవే చర్చలు ఉండుంటాయేమో ఈ మూవీకి వర్క్ చేసినప్పుడు అని అనిపించింది. అంత ప్రాణంగా పెట్టారేమో దాంట్లో అనిపిస్తూ ఉంటుంది. నాకైతే పండగ అంటే ఈయన టోటల్గా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని మానేయడం ఒకటి, రెండోది రాత్రి రాసేవారు. రాత్రి రాస్తే అంటే ప్రపంచం అంతా నిద్రపోయిన తర్వాత రాయడం అనేది ఆయన ఆయుష్ తగ్గిపోతున్నట్టే. అంటే రాత్రిపూట పడుకోవాల్సింది పొద్దున్న పడుకుని అలా రివర్స్ అవుతూ ఉంటే చాలా చాలా డేంజరస్ అది ఎప్పుడైతే ఆయన డే టైము అది నేను ఇప్పుడు రాయాలి అనుకుంటున్నప్పుడు రాస్తున్నారు, అది డే టైంలోనే రాయడం, టీలు తాగకుండా రాయడం. ఆయన చక్కగా ఏంటి చాలా హెల్దీ ఫుడ్ తింటాం. అమ్మయ్య మీకు హెల్దీ ఫుడ్ తింటాం. అసలు ఇంకా దాంట్లో పడి ఎక్కువ హెల్త్ కేర్ అయిపోయింది. ఆయనకి తోటి రచయితలకి కూడా కొంచెం ఇబ్బందులు రావడం, కనువిప్పు, అంతే కదా చూస్తున్నాం. కనువిప్పు ఆరోగ్యం ఎంత చాలా ముఖ్యమైనది అనేది గమనిస్తున్నాం, చూస్తున్నాం. అందువల్ల జాగ్రత్తలు పడుతూ రాయడం ఒకటే కాదు, దాంతోపాటు ఆరోగ్యం కూడా, మన ప్రాణం కూడా ముఖ్యమే. ఆ రాసే శరీరం కూడా ఎంతగా ఉంది, ఎంత దృఢంగా ఉంది, ఎంత బలంగా ఉంది, ఉంచుకుంటే పాట ఎంత బలంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. తెలియదు కాదు, ఆచరించడం ఒక్కొక్కసారి అటు ఇటు అవుతూ ఉంటుంది. మనం ఆ ఊపులో, ఆ ఉధృతిలో పడిపోయి కొంత నిర్లక్ష్యం చేస్తుంటాం. బట్ ఎక్కడో ఒక చోట కనువిప్పుకైతే కలిగితేనే మనకి కనువిప్పు కలిగింది. కనువిప్పు కలగడానికి కొన్ని సంఘటనలు కూడా కారణం. దాని వెనకాల మా ఆవిడ నేను ఒక నగల్ని నేను అడగకుండా ఉండటానికి కారణం నేనే చిన్నప్పటి నుంచి నేనే సంపాదించుకుని అన్నీ కొనుక్కుంటున్నాను. ఇప్పుడు ఆయన నాకు ఇవ్వాల్సింది ఆ ఆరోగ్యం మట్టుకే. అలాగా అంటే ఒక అర్థం చేసుకోవడం, తన మనోభావాన్ని అర్థం చేసుకొని అందంగా పాటలు రాసుకుంటూ వెళ్ళిపోవడం అన్నది. ఇంకా మీకోసం సుచిత్ర గారు మారారా ఏ విషయాల్లో అయినా? మారడం అది చెప్పాను కదా ఇంతకుముందే. ఇప్పుడు ఒకటి ఏంటంటే, తను చెన్నైలో పుట్టి పెరిగింది, తను టిఎన్, నాదే టిఎస్. చెన్నైలో పుట్టి పెరిగింది, చెన్నైలో పుట్టి పెరిగింది, పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఒక ఆకర్షణ. చెన్నైలో పుట్టి పెరిగింది, నేను పుట్టి పెరిగిందంతా వరంగల్లో, పక్కా తెలంగాణ బ్యాచ్ నేను. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ గొడవలు వస్తాయి, ఎక్కడ విభేదాలు వస్తాయంటే ఆచారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, ఆహారం, ఇది కలిస్తే కనుక ఏ గొడవ. అందుకోసమే కుటుంబాలు ఎందుకు కలుస్తాయంటే ఆహారం, సాంప్రదాయం, ఆచారాలు ఒకే ఉంటాయి కాబట్టి తర్వాత పెళ్ళయ్యాక మళ్ళీ కొత్త రకమైన సమస్యలు, కొత్త రకమైన ప్రతికూల పరిస్థితులు ఏమి ఎదుర్కోకుండా ఇక్కడ వీళ్ళు తినేది అక్కడ వాళ్ళు తింటారు, వీళ్ళు ఆచరించే వాళ్ళు ఆచరించుకోవడం, గొడవ ఉండదు, హాయిగా కలిసిపోతారు. కానీ ఇలాంటి భిన్నమైన వాతావరణంలో తను పుట్టి, తను పెరిగి, నేను ఇంకో చోట పుట్టి, నా ఆహార అలవాట్లు వేరు, తన ఆహార అలవాట్లు వేరు, నా పండుగలు కానీ మేము చేసుకునే విధానం వేరు, వాళ్ళ విధానం వేరు. ఇవన్నీ కూడా మనసులు కలిస్తే ఇవన్నీ దేనికి వీటి మనసులు కలవడం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నా అలవాట్లు ఉన్నాయి, నా అలవాట్లు నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నీకేం నచ్చింది అది నేను నేర్చుకుని చేయడంలో అక్కడ గొడవలు సద్దుమణిగిపోతాయి. ఆయనకి ఏమి ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి నాకు తీసిన వస్తువు తీసిన చోట పెట్టడం అనేది తెలియదు, శుభ్రంగా ఉంచుకోవాలి అనేది తెలియదు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అనేది తెలియదు. మాకు తెలుసు కదా, ఎప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినా ఇవన్నీ అయిపోయాక అక్కడ పెట్టేసేయండి. సో ఈయన అవి పర్టికులర్ గా ఉంటారు. నాకు చాలా అది రాసేప్పుడు కూడా, నాకు ఇప్పుడు రాసేప్పుడు కూర్చొని రాసుకునేప్పుడు సోఫా ఇక్కడ ఉంటుంది, సోఫాలో కూర్చొని రాస్తుంటాను. సోఫా ముందు ఒక చిన్న టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్కి సరిగ్గా సూటిగా ఈ టీపాయ్ ఉండాలి, ఆ టీపాయ్కి సూటిగా ఇంకొక సోఫా ఉండాలి. సోఫా కొంచెం ఇటు కదిలినా కూడా
అంటే మాకు సుకుమార్ గారి మూవీ చూస్తున్నట్టుంది. సోఫా కొంచెం ఇలా ఒక యాంగిల్లో మార్పు వచ్చినా కూడా అమ్మో లేదు, మళ్ళీ లేచి మళ్ళీ అలా సరిగ్గా పెట్టుకుంటా అంటే ఒక కొన్నిటికి అలవాటు పడిపోయింది. ఇవన్నీ మీరు ఎప్పుడైనా సుకుమార్ గారికి చెప్పారా? నాన్నకు ప్రేమతో మూవీలో చూస్తూ ఉంటే మాకు చెప్తాను. నాకు మళ్ళీ పెన్ ఎక్కడ రాసిన పెన్ ఎక్కడ పెట్టాలి, ప్యాడ్ ఎక్కడ పెట్టాలి, ఎంత స్థలంలో ఇవన్నీ పెట్టాలి, ఇవన్నీ చాలా ఒకలాగా ప్రీ డిటర్మైండ్ అంటారు కదా, ఉంటాయి బుర్రలో ఉంటాయి. అన్నీ జాగ్రత్తగా చేసుకునే అలవాటు నాకు. తను ఏంటంటే ఒక్కొక్కసారి వస్తువులన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటుంది. నాకు అలా కాదు, అన్నీ ఇప్పుడు వచ్చాక మీరు వచ్చే ముందు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది అని అన్నీ పెడతాను. అన్నీ వింటది, చెప్పినట్టు వింటది. అందుకోసం మళ్ళీ మీరే చేసుకోవాలి. మళ్ళీ ఏముంది, ఆయన ఊరు వెళ్ళినప్పుడు నాకు నచ్చినట్టుగా ఉంటాను. ఆయన వస్తున్నారని ఒక 5 నిమిషాల్లో అన్ని ఎక్కడ ఉండాల్సిన అక్కడికి వెళ్ళిపోతాయి. వచ్చాక మళ్ళీ ఎందుకు. కానీ ఒకటి ఏంటంటే నేను ఇన్నాళ్ళ 22 ఏళ్ళు అయిపోయింది. 99లో పెళ్ళయింది, 23 నడుస్తుంది. మా పెళ్ళైన సంవత్సరంలో మార్చిలో పెళ్ళైతే ఆ సంవత్సరం నవంబర్లో మా అబ్బాయి పుట్టాడు. 23 ఏళ్ళు అవుతుంది. 23 ఏళ్ళు నేను గమనించింది ఏంటంటే బాగా అర్థం చేసుకునే తత్వం, విపరీతంగా అర్థం చేసుకుంటుంది. నేను ఇంత ఆనందంగా, నేను ఇంత విజయ పదంలో వెళ్తున్న కారణం తను అర్థం చేసుకునే తత్వం. కానీ ఒకటి నాకు ఒక్కొక్కసారి సహనం ఎక్కువ, తనకి చాలా సహనం ఎక్కువ. నాకు క్షణికావేశం అంటారు, అది నాకు కొంచెం ఎక్కువే. చాలామంది ఇప్పుడు మన కోటి గారు అంటారు, మేము మన కార్యక్రమం చేస్తున్నప్పుడు మన సింగింగ్ ఐకంలో, బోసు నీకు అసలు కోపం రాదా అన్నారు. అయ్యో బాబాయ్, నవ్వుకున్నారు లోపల. మా ఆవిడకి తెలుసు నా కోపం, నీకు తెలియదు. బయట ఎక్కడ నాకు కోపం కానీ ఆవేశం కానీ ఉండదు. నా కోపం ఏదైనా, నా ఆవేశం ఏదైనా ఉన్నా కూడా నా భార్య ముందు. అందుకోసం అంటే నీ ముందు ఆవేశం, మిగతా అందువల్ల నీ ముందు నా ఆవేశాన్ని ప్రదర్శించడం వల్ల బయట ప్రశాంతంగా ఉండగలుగుతాను. చిన్న కోపాలు, అందుకనే ఆయన కోపం వచ్చినా కూడా అంతే బయటికి రాని అని వదిలేస్తాను. ఇంకెవరికి మీద మళ్ళీ క్షణం తర్వాత మళ్ళీ అనిపిస్తుంది ఇలాంటి విషయాన్ని కూడా నేను ఎందుకు కోపగించుకున్నాను, తప్పు కదా అని మళ్ళీ నాకే అనిపిస్తుంది. చిన్న విషయాన్ని కూడా ఎందుకు అలా కొంచెం ఆవేశంగా మాట్లాడకూడదు అనుకుంటారు. నెక్స్ట్ టైం ఆవేశంగా ఎందుకు మాట్లాడాను, తప్పు కదా, అయ్యో తను నొప్పించాను ఏమన్నా మళ్ళీ నా మనసు బాధపడుతుంటాను. అది నేను అర్థమవుతూనే ఉంటుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. అంటే ఆ బండి అలా నడుస్తుంది. ఆవిడ అర్థం చేసుకున్నారు కదా, మనకి మీరు ప్రదర్శించండి మీరు మీ ఆవేశాన్ని. ఓకే, సో ఈ కోపము ఎక్కువ ఎలాంటి సందర్భాల్లో వస్తుంది మేడం సార్కి? శుభ్రత దగ్గరే అంతే, అది ఎక్స్ట్రావెగెంట్ గా ఖర్చు పెట్టడం కానీ ఆయనకి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. ఎప్పుడైనా నేను తెలియక ఆశపడి ఏమన్నా ఎక్స్ట్రాగా చేశానంటే ఖర్చు ఆయన చెప్తారు. ఇంకంత ఎక్స్ట్రా ఆవేశం వచ్చేస్తుంది, ఆవేశం వస్తుంది. ఎంత ఫాస్ట్ గా ఎవరు మాట్లాడతారు కోపంలో? ఈ చిన్న గిల్లి కజ్జాల్లో మీరే. ఎవరు తక్కువ వాళ్ళే. ఏదైనా సరే చిన్నబుచ్చుకొని ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఇంకా అక్షరం కదలదు నాకు. తను నేను మళ్ళీ వెళ్ళి ఏంటి ఏమైంది అని మళ్ళీ అడిగి మీరు అలా అన్నారు, నాకు బాధగా ఉందంటే మళ్ళీ నేను దాన్ని అలా బుజ్జగించి సముదాయించి తర్వాతగా నాకు బండి కదులుతుంది. తను అలా బాధపడుతూ చిన్నబుచ్చుకొని ఉండని అని నేను పని చేసుకోలేను. నా మనసు వెళ్ళదు, అస్సలు వెళ్ళదు. ఆయనకి నాకు డిఫరెన్స్ అదే. ఆయన తప్పు నేను చెప్పాలి, నా తప్పు ఎవరు చెప్పగలరు, మీరే తెలుసుకుంటారు. ఓకే, అంటే ఆయన కొంచెం అప్సెట్లో ఉన్నారంటే నేను తప్పు చేశాను అనేసి ఆలోచించి ఇది చేశాను కదా అని ఓపెన్గా మాట్లాడి సెట్ చేసేస్తాను. ఓకే, కానీ ఆయనకి మాత్రం మీరు ఇది చేశారు మీరు అని చెప్పాలి. మీరు దీనివల్ల నేను హర్ట్ అయ్యాను అన్న విషయం మీరే తెలియజేయాలి, అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నారు. అప్పుడు పిల్లల వాళ్ళ మంచి చెడు చూడడము ఇవంతా, అంటే ఈయనే బిజీ. అంటే నేను కూడా తమిళ ఇండస్ట్రీలో కొరియోగ్రఫీ చేశారు కదా, నేను బిజీగా ఉన్నాను. కానీ కొన్ని ప్లేసెస్లో నేను వర్క్ని కట్ ఆఫ్ చేసుకుని ఇంట్లోనే ఉన్నారు. అంటే బాబుని కన్నప్పుడు కొన్ని మనం వర్క్ చేయకుండా మేనేజ్ చేయొచ్చు. అలాగూ మేనేజ్ చేస్తూ అంటే మనుషుల్ని పెట్టి చేశాను. అంటే ఫుడ్ విషయంలో కుక్ని పెట్టాను,
తర్వాత నా పాపని బాబుని అంతా మా అక్క చూసుకుంది, జమున అనేసి నా సిస్టర్ ఉన్నారు. ఓకే. ఆవిడే అన్నీ చూసుకుని సో ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు చేయడం, కొన్ని తల్లిగానే ఉండాలి. ఏంటంటే నాకన్నా ఇంకా తీవ్రంగా నోటీస్ చేయడం ఎవరి వల్ల కాదు, అంతే కదా, నేనే ఉంటాను. సో బాబుని కానీ కొంచెం వాడు పెద్ద అయిన తర్వాత నేను వర్క్ అనేది స్టాప్ చేసేసి పాపని కానీ, పాప ఇప్పుడు 12th స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఓకే వర్క్ చేయడం. ఇప్పుడు ఏ మూవీ చేస్తున్నాను? నేను ఇప్పుడు కొండా చేశాను, తర్వాత అర్థం, రుద్రమకోట అనే ఫిలింలో సాంగ్ చేశాను. ఇంకా చాలా ఉంది, కొన్ని పేర్లు పెట్టలేదు వాళ్ళు. ఓకే. సో మళ్ళీ బ్యాక్ మళ్ళీ బ్యాక్ టు పవలియన్ మొత్తం. ఓకే. కొత్తగా ఏమైనా కనిపిస్తోందా ఇండస్ట్రీ? మీరు చిన్న పాజ్ తీసుకొని కామా పెట్టిన దగ్గర ఇండస్ట్రీ ఎలా ఉండింది, ఇప్పుడు మీరు మళ్ళీ సెట్లోకి వెళ్ళాక ఏం డిఫరెన్సెస్? చాలా డిఫరెంట్. కొరియోగ్రఫీలో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి. అంటే సినిమాలో కొరియోగ్రఫీ కన్నా ఐ ఫౌండ్ టీవీ షోస్లో కొరియోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇప్పుడు దాని స్థాయికి అందుకోవాలి అని అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే కానీ అక్కడ అందుకోరు. పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇప్పుడు ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేస్తున్నారు. ఇంకా సినిమాకి ఏం కావాలో అంతవరకే చేస్తున్నారు. మీకు సుచిత్ర గారి కొరియోగ్రఫీలో ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి. మనిషి అంత ఇష్టమైనప్పుడు మనిషి చేసే పని ఆబ్వియస్గా నచ్చి తీరుతుంది. బట్ టాప్లో ఉండే సాంగ్స్ అంటే తను కొరియోగ్రఫీ అన్నది కేవలం అంటే ఇంతకుముందు చెప్పాను కదా, శరీర భంగిమలకు మాత్రమే పరిమితమైన కొరియోగ్రఫీ కాదు తనది. అవును. కథతో పాటు, సందర్భంతో పాటు, కథనంతో పాటు, పాటలో వచ్చే సాహిత్యంతో పాటు ప్రయాణించే నృత్య సంయోజకం తనంతా కూడా. కాబట్టి నాకు తను ఒక డైరెక్టర్ కోణంలో, ఆయన దృక్పథంలో, ఆయన దృక్కోణంలోంచి తను కొరియోగ్రఫీ చేస్తుంది. అట్లా నాకు చాలా పాటలు, మనసంతానాల పాటలు చాలా నచ్చుతాయి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే కావాలి సినిమాలో నువ్వే కావాలి, మనసంతా నువ్వే పాటలు చాలా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే సందర్భాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి, సాహిత్యం కనిపిస్తుంటుంది, వినిపిస్తుంది పాటల్లో, ఆ మాటల అర్థమంతా ధ్వనిస్తుంటుంది తన కొరియోగ్రఫీలో. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మనసంతా నువ్వే పాటలు చాలా 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 ఇష్టం ఆ పాటలు. తర్వాత మా ఇద్దరి కలయికలో వచ్చిన పాట కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి. అందులో తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అనే పాట నేను రాసాను, తను కొరియోగ్రఫీ చేసింది. అట్లాగే గొప్పతనం ఆ పాటలన్నీ. అంతేకాకుండా ఎలా 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 తెలుపను, ఎదలోని ప్రేమను మృదువైన మాటను అనే పాట నేను రాసిన తత్వం చేసింది. అట్లాగే దేశం అంటే మతం కాదు, దేశం అంటే గతం కాదు, అడవి కాదు, గొడవ కాదు, ఆ పాట నేను రాసింది. ఇట్లా చాలా చాలా మంచి విలువైన సాహిత్యం ఉన్న పాటలు నేను రాసి తన కొరియోగ్రఫీ చేసింది. అవన్నీ కూడా మా అంటే ఒక కలయికకు గుర్తుగా, మా ప్రేమకు ఒక సాక్ష్యంగా, ఒక ఆకృతిలాగా అనిపిస్తుంటే ఆ పాటలు చూసినప్పుడల్లా ఇంకా కొంచెం నేను రాసినగానే ఇంకా కొంచెం అదనంగా శ్రమిస్తుంది. ఎందుకంటే పాటకి ఇంకా న్యాయం చేయాలి, పాటలో ఒక అంత గొప్ప భావం ఉంది కదా, ఇంకా ఆ భావాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తను చేస్తుంది. అందువల్ల తన కొరియోగ్రఫీ ఏంటంటే కేవలం శరీర భంగిమలకు మాత్రమే పరిమితం అవ్వకుండా పాటలోని అర్థాన్ని, భావానికి ఒక అనువాదం అయ్యేలాగా తెర మీద చూపించే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం తను ఇన్నాళ్ళు ప్రత్యేకంగా ఉంది సినిమా పరిశ్రమలో. అంటే తరాలు మారుతున్నా కూడా గుర్తింపు అలాగే ఉంది, ఆ గుర్తింపు ఉంది, అవకాశాలు వస్తున్నాయి. పూర్వం వచ్చిన అన్ని అవకాశాలు రాకపోయినా కూడా తను చేయగలనని హాయిగా తన పిల్లల్ని చూసుకుని, నన్ను చూసుకుని చేయగలిగిన పాటలను చేస్తుంది. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే కారణం దానికి. కరెక్ట్. ఇప్పుడు బోస్ గారు అన్ని జానర్స్ని రాస్తూ ఉంటారు, అన్నీ మేమైతే ఓన్ చేసుకుంటూనే ఉంటాం, పాడుకుంటూనే ఉంటాం. మా ప్రయాణాల్లో ఆయన కూడా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా. మీకు ఏ జానర్ బోస్ గారు రాసే సాహిత్యంలో బాగా నచ్చేది? నేను ఊహించని అన్ని సందర్భాలు ఈయన పాటలు ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈయన నేను క్యారింగ్గా ఉన్నప్పుడు డెలివరీకి ఇంకా కొద్దిసేపట్లో సిజేరియన్కి తీసుకెళ్ళబోతున్నారు. ఈయనేమో పాట రాయాలి, ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. అప్పుడు ఈయన తోడు ఉండాలి కదా నాకు. అప్పుడు ఆయన పాటల్ని వింటూ సిజేరియన్ రూమ్కి వెళ్ళాను.
నాకు తెలిసి అప్పుడు నువ్వు విన్న పాటలు నీతో సినిమాలోని పాటలు చాలా ఇష్టం తనకి. నాకు చాలా చాలా ఇష్టమైన పాటలు అవి. అందులో నవ్వాలి నీతో నడవాలి నీతో నిలవంక పైన నిలవాలి నీతో ఆడాలి నీతో అలగాలి నీతో హరివిల్లు మీద ఊగాలి నీతో తడవాలి నీతో ఆరాలి నీతో గడపాలి అనుక్షణం నేనే నీతో నవ్వాలి నీతో నడవాలి నీతో నిలవంక పైన నిలవాలి నీతో. ఈ పాట తను చాలాసార్లు విన్నది. తనకి తోడుగా ఈ పాటే ఉంది ఆపరేషన్ జరుగుతున్నప్పుడు. సూపర్. ఇంకా ఆ సందర్భమే కాదు, ఏదైనా సరే దేవుడి ముందర కూర్చున్నానంటే నమ్మకం. సాయిరామ్ అనే నేను ఎక్కువ బాబాని దండం పెట్టుకుంటున్నాను. సో నమ్మకం ఇయ్యరా సాయి అనేస్తాను. నమ్మకమీయరా సాయి నిర్భయమీయరా సాయి సన్మార్గమేదో చూపరా సాయి సుజ్ఞాన సూర్యుణ్ణి మాలో వెలిగించరా సాయి. ఆయన పాట ప్రతి పాటలోనూ నేను ఆయనకి చేస్తున్న సేవ తాలూకు ప్రతిబింబం ఉంటుంది. సో అంతే కదా, అంతిమంగా ఇన్స్పిరేషన్ మీరే అని చెప్తున్నారు, విజయాన్ని మీకే ఇచ్చేస్తూ ఉన్నారు. అండ్ సుచిత్ర గారు చేసే పనులు కావచ్చు, సుచిత్ర గారు వ్యక్తీకరించే భావాలు కావచ్చు, ఇవి కూడా అంతర్లీనంగా మీ పాటల్లో ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొకటి అంతర్లీనంగా కాదు, అది పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. మేము ఇద్దరం డైనింగ్ టేబుల్ కూర్చొని మేము టిఫిన్ చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు నేను సాయంత్రము రేపు రాయబోయే పాట గురించి చర్చించి ఇలాంటి సందర్భం వచ్చింది, సరదాగా నువ్వు చెప్పు ఏదైనా ఆలోచనలు అనుకుంటాను. తను ఏదో ఒకటి మాట్లాడుతుంటే కొన్ని రాసి పెడుతుంది. నాకు ఎక్కడో చోట ఏదో ఒకటి ఉపయోగపడుతుంది, లేదంటే దాని నుంచి ఇంకొకటి ఏదో నాకు వస్తుంది. అట్లాగా నేను రాసే పాటల్లో చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో, ఆ పాట రాసేప్పుడు తను ఒక ఆలోచన ఇచ్చింది. చివరిలో అది రెండవ చరణం చివరిలో పతాక సన్నివేశంలో ఆ వాక్యాన్ని ఉపయోగించుకున్నా, ఆ భావాన్ని ఉపయోగించాను. భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది. జాతీయ జెండాకు సమానంగా నిలిచేదనే భావం తనిచ్చిన నాకు. మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. అది ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఎలా అంటే నేను స్వయంగా చూశానన్నమాట. ఏదో ఒక కంట్రీలో అన్ని జెండాలు ఉన్నాయి, దాంట్లో మన ఇండియన్ జెండాని గుర్తు పట్టలేని అంత మిక్స్ అయిపోయింది. అదే మీరు అక్కడ ఉన్న ఫారినర్స్లో అందరూ వీధుల్లో ఉంటారు కదా, అక్కడ ఒక్క అమ్మాయి చీర కట్టుకుని వెళ్ళండి, షీజ్ అన్ ఇండియన్ అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే కదా మన గొప్పతనం, అందుకనే ఆ భావం పుట్టింది. సూపర్ సూపర్. అండ్ మీకు అంటే వెన్ యూ ఫీల్ లో, వెన్ యూ ఆర్ డౌన్, బాగా విని ఇన్స్పిరేషన్గా అనిపించే బోస్ గారి పాటలు? అమ్మో చాలా ఉన్నాయి, చాలా. నా ఆటోగ్రాఫ్ ఆ సాంగ్ ఒకటి, ఓకే, మౌనంగానే ఎదగమని, తర్వాత చీకటితో వెలుగే చెప్పను నేనున్నానని,
కూటమితో గెలుపే చెప్పెను ఎక్కువ ఈ సాంగే నేను లైక్ చేసేదాన్ని. నేనున్నానని నీకే కాదని నిన్నటి రాతని నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. మార్చేస్తానని. బోస్ గారికి సుచిత్ర చెప్పాను నేనున్నానని. ఆయనే చెప్పారు. మీరే చెప్పారంట. ఎక్కువ ఆహా. ఎక్కువ ఏదో నిజంగా అవమానాలు జరుగుతున్నప్పుడు దగ్గరుండి నన్ను అలా ఊబిలో చిక్కుకోకుండా పైకి లేపింది ఆయనే. అవునా? ఆ. అంటే ఆయన కూడా మీ గురించి అలాగే చెప్పారు కదా, కూలీనాలి చేసుకొని బతుకుదాం, ఏదో ఒకటి చేద్దాం, మీరు ఇది మానండి అని చెప్పారు చూసారా. అదే అది అందుకే నేనున్నానని మీరేం worry బాగా అంటే అవ్వకండి. ఒకలాంటి రక్షణ వలయం లాగా నేను భావిస్తాను. అంతే కదా. నా చుట్టూ ఒక చిన్న కవచం లాంటిది తను. ఎప్పుడు నాకేం అపకారం జరుగుతుంది, నేను ఎక్కడ పోతాను, ఇవన్నీ కూడా ముందే తను ఊహించగలదు. అంటే తనంత మరి డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఆ అన్నీ ఊహాశక్తి ఉండాలి ఉండాలి. కదా. తనంటే అంత స్వచ్ఛమైన ప్రేమ. ఇప్పుడు అమ్మ ప్రేమ ఉందనుకోండి, బిడ్డ ఏ ఆపదలో చిక్కుంటుంది, ఏం జరుగుతుందని చెప్పేసి తెలియకుండా అంటే ఊహించగలదు ఒక శక్తితో. అంత ప్రేమ శక్తి అదే. తను కూడా అలాగే నాకు ఏం జరగబోతుంది, చెడు జరగబోతుందా, దారి తప్పామా, తప్పటడుగు వేస్తున్నామా, నేను అంటే ఇది కేవలం అలవాట్లు, శరీరం, ఆరోగ్యం, ప్రాణం ఇలా కాకుండా నా వృత్తిపరమైన జీవితంలో కూడా నేను ఏదన్నా పాట రాసేప్పుడు కానీ, రాసిన తర్వాత కానీ, ఒప్పుకునేప్పుడు కానీ, ఏమంటే మీరు అలా మాట్లాడకూడదండి. ఇప్పుడు నేను ఏదో ఒకటి కొంచెం మాట్లాడుతుంటే, ఏమంటే ఈ పాట గురించి ఏదన్నా ఒక చిన్న చర్చ వచ్చినప్పుడు నేను ఇలా అనేసాను సూచాను కానీ అలా అని ఆపేసి అలా మాట్లాడొద్దని కొంచెం సున్నితంగా మాట్లాడండి అంటే, లేదు సూచన నాకంత అంటే ఇది ఆవేశం కాదు, ఇది భావావేశం, నేను అలా రాశాను కదా, రాసింది ఇలా దాని గురించి ఇలా మాట్లాడిన నాకు బాధ వేస్తుందంటే, లేదు కొంచెం ఓపికగా ఉండండి. ప్రతి సందర్భంలోనూ నన్ను అలా ప్రతి సందర్భంలోనూ కూడా ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పని చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. నాకుంటుంది ఆ విచక్షణ, నాకే ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా వద్దండి, ఒక్కొక్కసారి మన సమయం మన టైం కానప్పుడు ఇవన్నీ వస్తాయండి, కౌంట్కి వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి, అన్ని వేళల్లో మనం ఒకేలాగా ఉండాలి అన్నట్టుగా తను ఎప్పుడు చెప్తూ ఉంటుంది. నేనే ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను, నాకంటే ఎక్కువ జాగ్రత్త. మీరు రాసే పాటల్లో ఇప్పుడు లవ్ సంబంధించి, ప్రేమకు సంబంధించినటువంటి ఆ జోనర్ తీసుకుంటే అన్ని పదాలు వ్యక్తీకరించేది ప్రేమనే, బట్ ఆ పదాలు, ఆ పొందిక, వాటి అమరిక, ఇవన్నీ నాకు ఎస్పెషల్లీ నేను బాగా ఫీల్ అయిన సాంగ్ ఏంటంటే పంచదార బొమ్మలో వచ్చే చరణాలు. నీ చితిలో నేనే తోడొస్తానమ్మా, అవి బ్రతుకున్నప్పుడే తోడుంటాయమ్మా, నీ చితిలో తోడే నేను వస్తానమ్మా. అంటే మిగతావన్నీ గాలి, నీరు, ఇవన్నీ కూడా నువ్వు బతికున్నప్పుడే, బట్ నీ చితిలో నేను వస్తాను నీకు తోడుగా అని అంటారు చూసారా. ఇంకా అది అల్టిమేట్. అది అంటే ఒక రకమైన అంటే తారాస్థాయికి సంబంధించినది ఒక వ్యక్తీకరణ. ఆ వ్యక్తీకరణ రావడానికి కూడా ఒక సందర్భం కావాలి, సందర్భ శుద్ధి కావాలి. అంటే ఆ కథానాయకుడు ఏం చేశాడు, ఆ జన్మలో అమ్మాయి వెనకాలే లోయలో పడిపోయి, అమ్మాయి కోసం లోయలో పడిపోయి, అమ్మాయి వెనకాల పడిపోయి, అమ్మాయి ప్రేమ కోసం మళ్ళీ పుట్టి, మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని కనుక్కొని, గత జన్మలోని ప్రేమ తాలూకు ఆ జ్ఞాపకాలన్నీ అమ్మాయి గుర్తు చేసి, ఈ జన్మలో అమ్మాయి ప్రేమను పొందడం అన్న ఒక అంత పట్టుదల, అంత దీక్ష గల ఒక పాత్ర పాడే పాట కాబట్టి అంత బలమైన భావం నేను రాయగలిగాను. ఆ సందర్భం లేకపోతే నేల నిన్ను తాకింది, గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, నాకు నచ్చిన చరణం, గాలి నిన్ను తాకింది, చాలా ఇష్టం, నిన్ను తాకితే తప్ప నేల నన్ను నడిపింది, గాలి ఊపిరయ్యింది, ఏమిటంట నీలోని గొప్ప వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నా పైన వెలుగు దారి చూపింది, చినుకులాల పూసింది, వాటితోటి పోలిక నీకేలా. అంటే గాలి, నేల, వెలుగు, చినుకు అన్నిటికంటే, వాటి ప్రేమ అన్నిటికంటే నేను గొప్ప, నా ప్రేమ గొప్ప అని ముక్తాయింపులో చెప్పాలి. అవి బ్రతుకు అంటే వాటికి నాకు తేడా ఏంటో చెప్పాలి. అవి బ్రతుకున్నప్పుడే తోడుంటాయమ్మా, నీ చితిలో తోడై నేనొస్తానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. సుచిత్ర గారు ఈ మధ్య మనల్ని తిడుతున్నారండి ఆయన పాటల్లో. ఏదో పెద్ద నువ్వేదో అందంగా ఉన్నావు అనుకుంటున్నావు, ఏదో నీ స్నేహితురాలు నార్మల్గా ఉన్నారు కాబట్టి నువ్వేదో పెద్దగా గొప్పగా కనిపిస్తున్నావు కానీ ఇప్పుడు ఒప్పుకుంటాను,
ఇది కూడా సందర్భమే. చూసారు అమ్మాయి అప్పుడు తను శ్రీవల్లి వెనకాల ఒక పెద్ద గుంపు ఉంటుంది కాబట్టి శ్రీవల్లి అందంగా కనిపించిందని మీకు సందర్భం ఉంది, సన్నివేశం ఉంది, అర్థం ఉంది. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వు అందంగా ఉన్నావు, 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదు ఎవరైనా ముద్దుగా ఉంటారు. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు, 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారి, 7 రాళ్ల దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే, అయినా చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అంటే పాత్రోచితంగా పాట వచ్చింది ఇది. ఇక్కడ పుష్పరాజు ఎప్పుడూ తగ్గేదే, ఎవరికి తగ్గడు. అమ్మాయిని చూసినా కూడా అమ్మాయికి తగ్గడు, లొంగడు. కానీ అమ్మాయి మీద ఒక ఆరాధనా భావం ఉంది. తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ దిగజార్చుకోకుండా, తను ఎప్పుడు కూడా పలచబడకుండా అమ్మాయికి తన ప్రేమను వ్యక్తం చేయాలంటే మరి ఈ తరహాలను వ్యక్తం చేయాలి. అయినా చూపే బంగారమైన అంటాడు. అమ్మాయి అంటే ఇష్టమే, అమ్మా నేను నీకు దాసోహం, అమ్మా నేను నీ పాదాసునమ్మా అని చెప్పే తత్వం కాదు. ఎందుకంటే తనలో ఒక రకమైన సోత్కర్ష ఉంది, తనపైన తనకు ఒక ఆత్మగౌరవం, విపరీతమైన ఆత్మగౌరవం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఇవన్నీ కూడా అమ్మాయి ముందు పాదాక్రాంతుని చేయనివ్వట్లేదు. అందుకోసమే తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూనే ఆరాధనా భావాన్ని వ్యక్తం చేయాలంటే మరి ఎంత కష్టం రచయితకి. అదే ఇక్కడ నేను అడగబోతున్నాను. కేవలం అమ్మాయిని అలా అన్నారు, అబ్బాయిని అలా అన్నారు కాదు, అసలు ఆ పాత్రల్లోంచి పుట్టాలంటే మేమెంత మదన పడాలి. ఈ పాత్రకు న్యాయం చేయాలి, అమ్మాయిని పొగడాలి, ఆ ప్రేమను వ్యక్తం చేయాలి. మళ్ళీ అదే సమయంలో తనను తను తక్కువ చేసుకోకూడదు, చిన్నబుచ్చుకోకూడదు. ఇవన్నీ మేళవించి అందుకోసమే కొత్త పాట అయింది. ఎన్నో పాటలు రాశాను, ప్రేమ గీతాలు, ప్రేమను వ్యక్తం చేసే గీతాలు ఎన్నో రాశాను. కానీ ఇది ఎందుకు కొత్తగా అయిందంటే ఈ కోణం ఎంతవరకు చరిత్రలో, సాహిత్య చరిత్రలో ఈ కోణం లేదు. ఈ కోణం కొత్తగా ఆవిష్కరించాను కాబట్టి తగ్గకుండా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం, అట్ ద సేమ్ టైం నువ్వేం పెద్ద అంత గొప్పదానివి ఏం కాదు అని చిన్న నేను గట్టిగా చాలా ఎక్కువగా పొగిడితే మళ్ళీ నేను తక్కువ అయిపోతాను. నేను తక్కువ అవ్వకూడదు. అలాగా పోనీ నేను తక్కువ అవ్వకూడదు, కానీ నాలో ప్రేమ ఎంతో ఉంది, ఎక్కువగా నా ప్రేమ ఉంది. నేను తక్కువ అవ్వకుండా నాలో ఎక్కువ ప్రేమ నీకు ఎలా తెలియచేయాలి? కొత్త మార్గం, కొత్త పంథ, కొత్త పుంత. కాబట్టే కొత్త పాట అయింది. ఇవన్నీ ఆలోచించాలి. లక్ష్మి గురించి అంతగా పొగిడిన బోస్ గారేనా ఈ శ్రీవల్లి? ఇంతలా అక్కడ లక్ష్మి వేరు, ఇక్కడ శ్రీవల్లి వేరు, అక్కడ చిట్టిబాబు వేరు, ఇక్కడ పుష్పరాజు వేరు. ఆ కథ వేరు, ఈ కథ వేరు, ఆ కథనం వేరు, ఈ కథనం వేరు. కాబట్టి అందులో ఎంతగా ఒక స్త్రీ అంటే స్త్రీ సౌందర్యాన్ని పొగడలా, స్త్రీ జీవన విధానాన్ని పొగడారు, ఒక శ్రమైక జీవన సౌందర్యాన్ని మాత్రమే పొగడాను. అక్కడ అమ్మాయి అంగాంగాలని వర్ణించలేదు, అందాన్ని వర్ణించలేదు, అమ్మాయి పెదాలని, ముఖాన్ని, చెంపల్ని, నడుముని ఏమి వర్ణించలే. కేవలం అమ్మాయి కష్టపడుతుంటే ఆ జీవన సౌందర్యం ఉంటుంది, ఆ సౌందర్యాన్ని మాత్రమే వర్ణించాను అక్కడ. అందువల్ల ఆ పాటకు అంత గుర్తింపు వచ్చింది. ఈ పాట ఇంకో కోణంలో ఉంది కాబట్టి ఈ పాటకు మరింత గుర్తింపు వచ్చింది. అంటే ఇందులోనే అది సామి కూడా అది అమ్మాయి ఇంకా అంటే ఊళ్ళో ఉండే అమ్మాయిలు అంటే తన నిష్కల్మషమైన ప్రేమను, స్వచ్ఛమైన ప్రేమను అబ్బాయి మీద ఎలా వ్యక్తపరుస్తారో అదొక నీ వెనకే అడుగెత్తా అంటే ఎక్కన గుడి ఎక్కినట్టుంది రసామే, నీ పక్కన కూసుంటా అంటే పరమేశ్వరుడే దక్కినట్టుంది రసామి, నువ్వు వెళ్ళే దారి చూస్తా ఉంటే ఏరే ఎండినట్టుంది రసామి రసామి అన్న దాంట్లో ఎంత ఒక భక్తిభావం ఉంది. తనకు కాబోయే ప్రియుణ్ణి ఒక దేవుడిలాగా భావిస్తూ, ఎందుకంటే కారణం ఎందుకంటే ఈ విషయం మీద ఒక చిన్న చర్చ కూడా వచ్చింది. అంటే కాబోయే భర్తను అంటే ప్రియుణ్ణి పక్కన కూర్చున్న పరమేశ్వరులాగా ఉన్నావు, నీ వెనక నడుస్తుంటే ఎంకన్నా గుడికి నడుస్తున్నా, ఎంకన్నా కొండెక్కుతున్నా, అలాంటి ఒక తనకి కలిగింది మనసులో, అంత ఆనందం కలిగింది, అంత భక్తిభావం కలిగింది కదా. అది సబబేనా అని ఒక చర్చ కూడా వచ్చింది. సబబే
ఎందుకంటే అంతకుముందు సన్నివేశంలో రాక్షస రతికి ఒక అమ్మాయిని బలవంతంగా పిలుస్తాడు. పిలిచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అమ్మాయి జీవితాన్ని కాలరాచి యవ్వనాన్ని కాలరాచి పూర్తిగా దోచుకున్న ఉద్దేశంతో ఒకడు రాక్షసంగా ప్రవర్తిస్తాడు. ఆ రాక్షస రతి నుండి తనను కాపాడినవాడు, మానాన్ని కాపాడినవాడు దేవుడి కంటే గొప్ప. కరెక్ట్. ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడు, మానాన్ని రక్షించేవాడు, మాన సంరక్షకుడు దేవుడి కంటే గొప్ప. ఈ అమ్మాయికి దేవుడి కంటే గొప్ప అయ్యాడు. కాబట్టి నీ వెనక అడిగేస్తుంటే నాకు ఎంకన్న కొండకు ఎక్కినట్టుగా అనిపిస్తుంది, నువ్వు పక్కన కూర్చుంటే నాకు పరమేశ్వరుడు, నాకు అర్ధభాగం నువ్వు లాగా అనిపిస్తున్నావు నాకు అని చెప్పడం, అంత భావ తీవ్రత ఉండాలి. ఎందుకంటే ఆ సన్నివేశం ముందు జరిగిన సందర్భం ఆ కథాకమామీష్ అలాంటిది. కాబట్టి ఇవన్నీ కేవలం పాట వింటే కాదు, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అండ్ ఈ పాట గురించి చర్చ జరిగిందని మీరు చెప్తున్నారు. మా అందరికీ మేమందరం చర్చించుకున్న పాట ఇంకొకటి కూడా ఉంది. అంటావా మామ అంటావా? మీ అందరి తరపున నేను పోరాడాను. ఎస్, కరెక్ట్. ఒకటే మాట, మీరందరూ వెలుగెత్తి చెప్పలేని సున్నితమైన ఎన్నో సమస్యలు ఆ చీకటి కోణాన్ని నేను వెలుగులోకి తీసుకొచ్చాను. మీ అందరికీ తెలుసు. కార్యాలయంలో పనిచేసే వాళ్లకు, ఆఫీసులో పనిచేసే వాళ్లకు, ప్రయాణ సాధనాల్లో మార్గాల్లో వెళ్ళే వాళ్లకు ఎన్నో 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 చెప్పుకోలేని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్నో మరుగున పడేలాగా చేసిన విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్క పాటతో వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత పాట విన్న తర్వాత నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ జర్నలిస్టులే చేశారు. జర్నలిస్టులే నాకు ఫోన్ ముందు వచ్చిన కాల్స్ జర్నలిస్టులే చేసి, ఏంటండి మీరు ఇంత ధైర్యంగా చెప్పారు, మీకు నమస్కారం అని చెప్పారు. ఎందుకంటే పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు, మంచి లేదు చెడ్డ లేదు అంతా ఒకటే జాతండి, దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి అంటావా. నేను ఒకటే మెసేజ్ చేశాను, అంటే మీరు సూపర్ ఇది చెప్పలేదు, దీనికి చాలా గట్స్ కావాలి బోస్ గారు అని చెప్పాను. ఇది అంటే సమాజాన్ని ప్రశ్నించడానో లేదంటే ఇలాంటి చీకటి దీన్ని ఒకసారి వెలుగులోకి తేవాలంటేనో దాని రిపర్కేషన్స్ ఎలా ఉంటాయనేది ఆయన ఊహించనివితే ఏం కాదు, ఊహించి కూడా అంత ధైర్యం చేశారు ఆయన. కమాన్, వాట్ ఏదైతే అది అవ్వని అన్నటువంటి ఒక ధీరత్వం కనబడుతుంది. ఇప్పుడు నిజంగా అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు నీ వెనక అడుగేస్తుంటే వెంకన్న గుడికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, నీ పక్కన కూర్చుంటే పరమేశ్వరుడే దక్కినట్టుంది అని ఎంత తీవ్రత ఉందో, భావ తీవ్రత ఉందో, తీక్షణత ఉందో, అదే తీక్షణత నీకు ప్రతి పాటలో కనిపిస్తుంది. ఈ పాటలో గొప్పతనమే అది. ఎక్కడ ఏదో మొహమాటం, ఏదో అలా నిర్మోహమాటంగా ప్రతి భావం చెప్పేశాం. ఎందుకంటే ఆ మా పరిధిలను మేమే అలా జరుపుకున్నాం. దాక్కు మేకలో కూడా ఎంత కఠిన సత్యాలు చెప్పాం, జీవిత సత్యాలు చెప్పాం. అంటే మనిషి మనుగడకు కావలసిన విషయాలు ఏంటి, మనిషి మనుగడ దేని మీద ఆధారపడి ఉంది, ప్రకృతి ధర్మం ఏంటి, అరణ్య రీతి ఏంటి, ఆటవిక నీతి ఏంటి, ఇవన్నీ ఎంత అందంగా చెప్పాము. ఆ పాత్రోచితంగా మళ్ళీ తను అంచెలంచెలుగా ఎదిగిన విధానం కూడా అదే. అవన్నీ దృష్టిలో పెట్టుకుని పాటలో చెప్పడం జరిగింది. అట్లాగే స్వామి పాట, శ్రీవల్లి పాట, అట్లాగే అంటావా, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అదెంత మంచి పాట. అది చాలా నాకైతే అన్ని పాటల్లోకి నాకు మొదటి స్థానంలో ఆ పాటే ఉంటుంది. ఎందుకంటే నేను ఏట్లో ఇసిరేస్తా అంటాడు వచ్చి, నీ సేపతో తిరిగి వస్తా, గడకర్రకు గుచ్చేస్తా, నీ జెండాలా ఎగిరేస్తా, నేను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నీ ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తవుతాను, ఎవడ్రా నువ్వు మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను, రాయిని నేను, గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణి అవుతాను, ఏ బిడ్డ ఇది నా ప్రతిదీ ఒక భావం. ఎంత ఇప్పుడు ఇంత పూర్వం రాని భావాలన్నీ ఈ పాటలో, ఈ సినిమాలో వచ్చాయి. నిజం అంటే ఆ కథ లాంటిది, ఆ సందర్భాల లాంటి పని చేసిన వాతావరణం, సుకుమార్ గారు, నేను, దేవి గారు, మేమంతా ఒకే ఆత్మగా మారి పనిచేస్తుంటాం. భగవంతుడు మాకు ఒక వరంలాగా ప్రసాదించాడు. అంటే మా కలయికలోని సాంగ్స్ అంటావా, ఆ సాంగ్ ని
లిరిక్ని డిస్టర్బ్ చేయకుండా అలా ఒప్పుకున్న సుకుమార్ గారిదే విజయ్. గ్రేట్నెస్. అట్లాగే అన్ని ఇంకొకటి కేవలం సాహిత్యం అనే కాకుండా సాహిత్యంతో పాటు దాంట్లో ప్రధానమైన విజయం ఏంటంటే అంటే విజయాన్ని మనం ఎవరికి ఇవ్వాలంటే ఆ బాణీకి ఇవ్వాలి. 4 స్వరాల్లో చేశారు. ఇళయరాజు గారు ఇంతకుముందు 3 స్వరాల్లో ఒక పాట చేశారు, తర్వాత 4 స్వరాల్లో స రి పెద్దరి చిన్నరి గా అంట. ఈ 4 స్వరాలతోనే మాత్రమే ఉంటుంది. మీకు ఒకటే వాక్యం తన ఇంతే 20 వాక్యాలు ఇవే వస్తుంది. ఇంకా మొత్తం ఇదే పాట అంతా ఇదే ఒకటే ట్యూన్ ఇచ్చారు. మొత్తం 20 లైన్లు దీంట్లోనే రాశాను. అంటే అలాంటి ట్యూన్ ఇవ్వాలి, అలాంటి బాణి ఇవ్వాలి అని ఆలోచన తనకు దేవి గారికి వచ్చింది. దానికి సుకుమార్ గారు ఒప్పుకున్నారు. నేను కూడా చాలా బాగుందని నేను మెచ్చుకొని నేను ఇంకా అందంగా రాశాను. ఇదంతా ఒక కలయిక, ఒక సమిష్టి కృషి, ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అంటాం కదా. ఆ సమిష్టి కృషి అనేది ప్రతి అంగుళంలోనూ ఆ సమిష్టి కృషి కనబడింది. దానికి అందరికీ కృతజ్ఞుని. అందరికీ మీరు అందుకునే విజయాలు మీ నెక్స్ట్ మూవీకి మళ్ళీ మీ బాధ్యతను పెంచుతూ ఉంటాయి. ఇంకంతే. మేము అంటే ఎప్పట్లాగే పనిచేస్తాము. కొంచెం భయం ఉంటుంది, కొంచెం బాధ్యత, బరువు, ఏం చేయాలి, అలా ఇచ్చాం, ఇప్పుడు ఏం ఇవ్వాలి, ఏం రాయాలని ఖచ్చితంగా దాన్ని మించి ఇంకేదో చంద్రబోస్ ఇంకా భగవంతుడిని నేను ఆశ్రయించడం అంతే. ప్రతి ఎదుటి వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే మనకి భయం రాదు. అవును. జట్టి మూవీ సాంగ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దాని వాటి ప్రత్యేకత ఏంటి అసలు? జట్టి మూవీలో ఒకే పాట రాశాను, గంగమ్మ పాట. అది జారల్ల జీవితం గురించి, జారల్ల జీవితంలో ఉండే సాధక బాధకాల గురించి కళ్ళకు కట్టినట్టుగా రాశాను. రాయడమే కాకుండా అది దాన్ని ప్రమోషన్, ఆ ప్రచారం మీకు దేవి గారికి అందరికి మెసేజ్ పెట్టామంటే మీరు స్టేటస్లో పెట్టండి, పాట కొంచెం ప్రోత్సహించండి. మీకు కొంచెం ఎక్కువ మంది కాంటాక్ట్స్ ఉంటాం, చాలా మంది వింటారు ఈ పాటని. మిమ్మల్ని విన్నవించడం, మీకు విన్నవించడం, మీరు పెద్ద మనసుతో స్వీకరించి స్టేటస్లో పెట్టడం, పాటను ప్రోత్సహించడం కూడా జరిగింది. చాలా సంతోషం. చాలా మంచి పాట, నా మనసుకు బాగా దగ్గరగా ఉన్న పాట. అడవి గురించి కొండ పొలంలో రాశాను, అడవి గురించి రాశాను. పచ్చ పచ్చ చెట్టు చేమ పట్టు చీరలంట, నల్లా నల్ల ముల్లా కంప నల్లా పూసలంట అంటూ అడవి గురించి రాశాను. అడవి గురించి మళ్ళీ ఇందులో పుష్పలో రాశాను. అడవి నీతి గురించి రాశాను. అట్లాగే జాలర్ల జీవితం గురించి జట్టిలో రాశాను. ఇలా సందర్భాలు, కొత్త కొత్త సందర్భాలు వస్తుంటే నాకు ఇంకా మరింత ఉత్సాహంగా రాయాలనిపిస్తుంటుంది. అవన్నీ మీరంతా ఆదరిస్తున్నారు, నా పనిని ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇవే కొత్త శక్తిని, బలాన్ని నాకు ఇస్తుంది. వండర్ఫుల్. సుచిత్ర గారు, మీరు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సాంగ్స్కి కొరియోగ్రఫీ చేసే మూవీస్, ఇప్పుడు వీకెండ్ పార్టీ అని ఒక ఓటీటీ మూవీ వస్తుంది. ఓకే. అది ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు అది కొండ. ఈ 2 మొత్తం మీరే కొరియోగ్రఫీ ఆర్జీవి గారికి చేశాను. ఓకే. సో బిజీగా ఉండబోతున్నారు మీరు కూడా. ఖచ్చితంగా. ఈ ఉగాది మీకు బిజీనెస్ని తెచ్చింది, బిజినెస్తో. డెఫినెట్గా. సూపర్. అయితే ఫైనల్గా మీరు, నేను ఒకటే సరదాగా అడుగుతాను, నిజం చెప్పాలి మరి, ఎప్పుడైనా బోస్ గారు పాడుతూ ఉంటే మీరు దానికి డాన్స్ చేశారా ఇంట్లో? అస్సలు లేదు, అస్సలు. ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు? పాడుతుంటే డాన్స్ అలా అంతా అలా సినిమాటిక్గా ఉన్నాను. పాటకు డాన్స్ చేసింది కానీ నేను పాడుతుంటే చేయలేదు. మీ పాటకు చేశారు ఇంట్లో? అంటే ప్రాక్టీస్ చేశారు? నేను చెప్పిన చాలా పాటలు నేను రాసిన తను డాన్స్ చేసిందని. నా పాటలకు డాన్స్ చేసింది నేను పాడుతుంటే చేసిన సందర్భం ఇది లేదు. ఇట్లాంటి విచిత్ర సందర్భం మీరు సృష్టించారు. ట్రై చేయండి సరదాగా. అండ్ బోస్ గారిని ఒక రచయితగా ఇష్టపడతారా, ఒక భర్తగానా, ఒక తండ్రిగానా, ఏది ఎక్కువ మార్కులు వేస్తారు? రచయిత. రచయిత. రచయితగా చాలా ఎక్కువ ఇష్టపడుతుంది, తండ్రిగా కూడా ఇష్టపడుతుంది. భర్తగా నేను అంత 100కి 100 మార్కులు నేనే ఇవ్వను. మీరు ఎన్ని వేస్తారు? 100కి ఎన్ని ఇస్తావు భర్తగా? మా ఆయనక భర్తగా నిజాయితీగా 100 out of 100. 100 out of 100. ఇక్కడ స్పీచ్లెస్. రచయితగా ఏమండి, ప్రేమించడం అంటే ఊరికి నన్ను మట్టుకు ప్రేమిస్తూ ఉంటే ఏమి ఉపయోగం ఏముంది? తను మొదటి నుంచి ఈ మాట అంటుంది, నన్ను ఒక్కదాన్ని ప్రేమించొద్దు, నా కుటుంబాన్ని ప్రేమించాలి. అలాగా ఆ కుటుంబాన్ని ప్రేమించే తత్వం నాలో ఉంది. వాళ్ళ నాన్నగారిని ఇప్పుడు మా బాపు వాళ్ళ నాన్న నా దగ్గరే ఉంటారు, కింద ఉన్నారు ఇప్పుడు అక్కడ. ఇద్దరు ముసలు, మా బాపు వాళ్ళ నాన్న, ఇద్దరు వియంకులు కిందే ఉంటారు, మాట్లాడుకుంటూ హాయిగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అంటే నేను మా నాన్న బాధ్యత తనే తీసుకుంటుంది. వాళ్ళ నాన్న బాధ్యత అంటే కొన్ని బాధ్యతలు నేను తీసుకుంటే తను మాత్రం ఇద్దరిని పసిపిల్లలా చూసుకుంటుంది.
ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్తుండే కార్లో, తనే ఒక అంబులెన్స్ లాంటి ఒక కారు ఉంది మా ఇంట్లో. నా దృష్టిలో వాళ్ళందరికీ సేవ చేయడమే ప్రేమ అనుకుంటున్నాను. మిగతా నేను సమకూరుస్తాను, ఆర్థికంగా నేను సమకూరుస్తాను, తను సమయం పెడుతుంది, శ్రద్ధగా ఆసుపత్రి ఆనందంగా ఉండటానికి అదే మార్గం, సేవే ప్రేమ. అదే మార్గం. నేను ఇప్పుడు ఆయన ఆకలితో వస్తున్నప్పుడు సమయానికి కరెక్ట్గా భోజనం అది రెడీ చేసి పెట్టడం ప్రేమ, లేకపోతే ఊరికినే ఆయనతో ఏంటి ఇష్టంగా భుజాల మీద వాలిపోయి ప్రేమించడం అది కాదు కదా. అన్నం పెట్టడం ప్రేమ, ఆ సమయానికి అన్నం పెట్టడం ప్రేమ. అంతే. సూపర్. లవ్ ఇస్ సంథింగ్. ఆ వ్యక్తి మొహంలో నవ్వుని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, హ్యాపీగా ఉండాలి. సూపర్. మీరు ఎప్పుడు ఇలాగే చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. తర్వాత మా ఆవిడలో ఇంకో గొప్పతనం అంటే మనుషుల్నే కాదు, మీరు నమ్మరు చెప్తే, ఇది అందరికీ చెప్పాలి. ఇది ఈ సందర్భంగా మా ఆవిడలో గొప్ప లక్షణం, ఉగాది సందర్భంగా బయట పెట్టబోతున్నాను, బహిరంగంగా చెప్పబోతున్నాను. ఏంటంటే మా ఆవిడ మనుషుల్నే కాదు, మొక్కల్ని ప్రేమిస్తుంది. మొక్కలు నిజంగా ప్రేమిస్తుంది, మొక్కలతో మాట్లాడుతుంది, సంభాషిస్తుంది. ఏమండి ఈరోజు మొక్కలు నేను వెళ్తే తలూపాయి, ఈరోజు నాతో మాట్లాడింది, చాలా ఆనందంగా ఉంది, ఈ పలానా మొక్క నేను నీళ్లు పోయడంతో నన్ను నా వైపు ఇలా చూసింది, మాట్లాడింది, నిజంగా మాట్లాడుతుంది. మొక్కల్ని మమ్మల్ని ఎంత ప్రేమిస్తూ మొక్కల్ని అంతగా ప్రేమిస్తుంది తను. నాకు తను నిజంగా అలా చూడటం, అలా మొక్కల్ని ప్రేమించే ఆ లక్షణం చూసి నాకు ఏమనిపిస్తుందంటే, శకుంతల దుష్యంతుడిలో వాళ్ళకి అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల పాత్ర గుర్తొస్తుంది నాకు. శకుంతల పాత్ర గురించి వాళ్ళ నాన్న కణవ మహర్షి చెప్తుంటారనమాట. ఏంటంటే ఒక శ్లోకం చెప్తారనమాట. పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మా స్వపీతేషుయా నాదత్తే ప్రియమండనాప్ భవతాం స్నేహేన యా పల్లవం ఆద్యే వహ్ కుసుమ ప్రసూతి సమయే యస్య భవత్యుత్సవ అని ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, మొదటి పాదం అర్థం ఏంటంటే, పాతున్న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మే స్వపీతేషుయా అంటే మొక్కలకు నీళ్లు పోయకుండా తను పచ్చి మంచును కూడా ముట్టదు శకుంతల. తనకు ఆ లక్షణం. సూపర్. ఏమండి మనం తాగుతున్న మనం కాఫీలు టీతో వాళ్ళకి ఏంటంటే నీళ్ళు అంటుంది, ముందు నీళ్లు పోస్తుంది. తర్వాత నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవం అంటే మొక్కల నుంచి పూలు కొయ్యడం కూడా ఎంతో జాగ్రత్తగా. శకుంతల కొయ్యదు, కోస్తే చిగుర్లకు ఎక్కడ తన గోళ్ళు తాకి చిగుర్లు ఎక్కడ కందిపోతాయేమో అన్న భయంతో పూలు కూడా కొయ్యదు. తను కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తుంది. మూడో పంక్తి మాత్రం శకుంతలకి తనకు బాగా అన్వయిస్తుంది. ఏంటంటే ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్య భవత్యుత్సవ అంటే అంటే కుసుమాలు ప్రసవించేప్పుడు అంటే పూలను కనేప్పుడు, చెట్లు పూలను కనేప్పుడు, మొక్కలు పూలను కనేప్పుడు తమ పిల్లలానే భావిస్తుందండి శకుంతల. పూలను కూడా తనకు పుట్టిన పిల్లలానే భావిస్తుంది. పువ్వు కంటుంది తను కంటున్నట్టుగా, చెట్టు కంటుంటే తను కూడా కంటున్నట్టుగానే ఒక ఉత్సవంలాగా జరుపుకుంటుంది. తను కూడా పలానా చెట్టుకి ఇన్ని పూలు వచ్చాయి, పలానా చెట్టుకి ఇలా కాయలు వచ్చాయని చెప్తూ సంతోషపడే విధానం కూడా నాకు నిజంగా శకుంతలానే గుర్తొస్తుంది అనమాట. అంత మంచి స్వభావం. మనుషులనే కాదు, మొక్కల్ని, జంతువుల్ని, పశువుల్ని, పక్షులను అన్ని ప్రేమిస్తుంటే, అంటే ప్రేమించడం అనే మాట కంటే ప్రేమలో ఉంటుంది, తను ప్రేమగా ఉంటుంది. సో మనం ఉగాది పచ్చడి మొదలు పెడదాం. ఉగాది అనగానే నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారి ఉగాది మూవీ, అందులో మీరు వర్క్ చేశారు. వాటి తాలూకా జ్ఞాపకాలు, తర్వాత ఈ ఉగాది షడ్రుచుల్ని మన జీవితంలో జరిగే సంఘటనలకు మన జీవితంలో వీటికి ఎలా అన్వయించుకోవాలి. ఉగాది సినిమాకి నేను పాటలు రాశాను. ఉగాది సినిమాకి మొదటిసారి కృష్ణారెడ్డి గారితో కలిసి పనిచేశారు. ఎందుకంటే ఉగాది సినిమాకి తర్వాత రాసిన తర్వాత నా పని చేసే విధానం, నేను పని చేసే విధానం, నా శైలి, నా బాణి కృష్ణారెడ్డి గారికి నచ్చి తర్వాత చాలా సినిమాలు నాకు అవకాశం ఇచ్చారు. ఇస్తూ పెళ్లిపేటలు అనే సినిమాకి మొత్తం పాటలు రాసే అవకాశం ఇచ్చారు. పెళ్లిపేటలు ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లిపేటల సినిమా ద్వారానే నేను రాయడం ద్వారా తన పెళ్లిపేటల సినిమాకి తన మొత్తం పాటలన్నీ కూడా తనే కొరియోగ్రఫీ చేసింది. ఆ పెళ్లిపేటల సినిమా మీ ఇద్దరం పనిచేయడం ద్వారా పెళ్లిపేటలకు కలిసే అవకాశం వచ్చింది. కాబట్టి ఉగాది మా జీవితాలకి చాలా
పునాది. ఉగాది పునాది, బాగా చెప్పారు. తర్వాత మీరు ఉగాది పండగ అంటే ఈ షడ్రుచులను జీవితానికి ఎలా అన్వయించుకోవాలంటే, షడ్రుచులు ఏంటి? 6 రుచులు. 6 రుచులు ఏంటంటే తీపి, చేదు, కారం, ఉప్పు, పులుపు, వగరు. ఇవి 6 రుచులు. షడ్రుచులు, షడ్రసములు కూడా అంటారు. ముందు తీపి ఏంటంటే మన జీవితంలో ఆనందానికి తీపి సంకేతం. చేదు విషాదానికి సంకేతం. కారం ఆవేశానికి. ఉప్పు ఉత్సాహానికి. పులుపు ఏంటంటే నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకి, సమయాలకి సంకేతం. అది నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకి, సమయాలకి సంకేతం ఏంటి? పులుపు. లౌక్యం. వగరేంటి తెలుసా? మింగుడు పడని కొరుకుడు పడని సవాళ్ళు. వగరు. సూపర్ కదా. మింగుడు పడని కొరుకుడు పడని సవాళ్ళకి సంకేతం సాక్ష్యం వగరు. దాని అలా ప్రతీక. ఈ 6 రుచులు అంటే మింగుడు పడని విషయాలు కూడా, జీర్ణించుకోలేని విషయాలు కూడా, సవాళ్ళు కూడా మనకేదో నేర్పుతాయి, మనకేదో కొత్త విషయాన్ని తెలియజేస్తాయి. అంటే వగరు కూడా ఆ ప్రాధాన్యత ఉంది. ఒక రుచిగా మనం దాన్ని స్వీకరించాలి. మింగుడు పడిన వాటిని కూడా మనం తీసుకుంటేనే కొత్త ఆలోచనలు కానీ, కొత్త పంధాలు కానీ మనం ఏర్పాటు చేసుకునే మనకు ఒక సౌలభ్యం కానీ, ఒక జ్ఞానం కానీ మనకు కలుగుతుంది. కాబట్టి అన్ని రుచులు కూడా మనకు అవసరమే. సో వీటన్నిటి సమ్మేళనమే జీవితం. తీపి, చేదు, కారం, ఉప్పు, పులుపు, వగరు ఇవన్నీ కలిస్తేనే అంటే మనకు ఆనందం కావాలి, విషాదం కావాలి, ఉత్సాహం కావాలి, ఆవేశం కావాలి, కొరుకుడు పడిన సమస్యలు కావాలి, నేర్పు కావాలి. ఇవన్నీ ఉంటేనే జీవితం మనకు శోభాయమానంగా ఉంటుంది. ఆ రుచుల సమ్మేళనం. అందుకోసమే ఆ రుచులకు సంకేతమే అన్ని కలిస్తేనే జీవితం, అన్నిటి కలయికే జీవితం అని చెప్పేది ఉగాది పండుగ. సో అదే శోభాయమానంగా. మరి తీపిగా ఉండటానికి ఒక అనుభవం చెప్పేసి. అమ్మో, ఇప్పుడు దీనికి నా జీవితం బాగా అడిగారు. సూపర్ సుచిత్ర గారు. ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. కరెక్ట్. తీపి, నా జీవితంలో తీపి నువ్వే. అయిపోయింది ఇంకా. సరే. చేదు నువ్వు లేని క్షణాలు చేయదు. అమ్మా. పులుపు కదా. ఇప్పుడు ముందు కారం పెట్టు. కారం ఇవ్వాలా? సరే పట్టు. నిన్ను కోపగించుకునే క్షణాలు. అంతా మీరే. పెద్ద బిస్కెట్ ఇది. మామూలుగా క్రీమ్ రాసి చాలా పెద్ద బిస్కెట్. నువ్వు నాలో నింపే ఉత్సాహం. ఉప్పు. ఇంకా పూర్తిగా పడిపోయారు. ఓకే. పులుపు కొన్ని సందర్భాల్లో నీతో నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే పులుపు. ఇవన్నీ కలిస్తే అదే ఉగాది పచ్చడి. అంతే. మీకు ముందుగా ఏ టేస్ట్ తెలిసింది సుచిత్ర గారు? నాకు పులుపు తెలుసు. పులుపా? మీకు? పులుపు, తీపి. పులుపు, తీపి, కారం కూడా ఉంది. అవునా? ఘాటు అదిరిపోయింది. అద్భుతంగా ఉంది. అన్ని రుచుల మాకు కూడా టేస్ట్ చేయించారు సుచిత్ర గారు. సో ఒక్కసారి ఉగాదికి, ఈ ఉగాదిని పురస్కరించుకొని ఒక మంచి పాట ఏదన్నా మీరు పాడారనుకోండి. ఉగాది మీద పాట కాకుండా రుచుల గురించి. ఓకే, వండర్ఫుల్. ఇంకేంటి? ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చటానికి వేదికరా, వేడి వేడన్నల్లో నెయ్యి చారు కూరలు వేయరా, అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చేయరా, ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చటానికి వేదికరా, 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 వేదికరా. వావ్, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సుచిత్ర గారు. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఎస్పెషల్లీ హెచ్ఎం టీవీతో ఎక్స్క్లూజివ్గా మీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయడం. ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఉగాది మీకు అన్ని రుచులని జీవితంలో చక్కగా అమరేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి ఎప్పుడు అంటే విజయానికి సంబంధించిన విషయాలు చాలా సందర్భాల్లో మీరు పాటలు చెప్తాం, పాటలు ఎలా రాసి చెప్తాం, అది ఎంతమందికి చేరువైంది, ఎలా దాని ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నాం, అవన్నీ మేము చెప్తుంటాం. కానీ ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ద్వారా అంటే ఒక భార్యాభర్తల బంధం ఏంటి, బంధం వెనకాల ఎంత ఒక త్యాగం కానీ ఇంకోటి కానీ ఎలా ఉంటుందో
అంటే భర్త చేసే పని వెనకాల భార్య పాత్ర ఎంతటిదో ఈ సందర్భంలో నేను చాలా విషయాలు భావోద్వేగంకి గురైన సందర్భాలు ఆ విషయాలన్నీ కూడా ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ద్వారా చెప్పే అవకాశం నాకు ఈ ఉగాది నాకు అందించింది. అందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు.